నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి నుంచి అండి 10 ఆజ్ఞలు చదువుకుందాం. మరి పిల్లలు కూడా జాగ్రత్తగా చక్కగా నిలబడి చేతులు కట్టుకొని చెప్పాలి, నాతో చెప్పాలి చక్కగా. దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పెను. నీ దేవుడనైనా యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింది భూమి క్రింద నేలయందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరిచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని తగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఆమేన్. ప్రేమాగలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి నీ ఆజ్ఞల్ గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ఆమేన్. కూర్చున్నాం. దేవుని నామని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి సంతోషంగా ఉన్నారు అందరూ? ఏమండి, మరి చాలామంది ఈ రోజు రాలేదు. ఏమండి, అంటే రేపు పొద్దున పండుగ ఉంది కదా, రెండింటికి కలిపి ఇచ్చేస్తారన్నమాట వాళ్ళు. ఏమండి, 2 ఆశీర్వాదాలు ఒకసారి తీసేసుకుందామని కొంచెం తెలివితేటలు ఎక్కువేమో మరి. ఏమండి, మరి వాళ్ళు చాలామంది రాలేదు కదా. ఏమండి, కాబట్టి నిజంగా విశ్రాంతి దినము దాని ఆశీర్వాదాలు దానికే ఉంటాయి, పండగ ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి నిజంగా మనం ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా దేవుని మాటను నెరవేర్చిన వారిగా ఈ భూమి మీద బ్రతికి ఉండాలి మనం. ఏమండి, మనకు తెలియనంత కాలం ఎలాగో వెళ్ళిపోయింది అనుకోండి, తెలిసిన తర్వాత ఏం చేయాలి మనం? అసలు పోగొట్టుకోకూడదు దేవుని సన్నిధి. అసలు దేవుడు మనిషిని ఇష్టపడ్డం అంటే ఎంత విచిత్రమైన సంగతో. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు ఎందుకు ఇష్టపడుతున్నాడు మనల్ని? ఆయన ఆత్మ మనలో ఉంది, ఆయన జీవాత్మ, మనం బ్రతుకుతున్నాం. ఏమండి, ఆ తర్వాత ఏమండి ఆయన మరి దేవుని ఆత్మని దుఃఖపెట్టి ఆయాసపెట్టి మన ఇష్టానుసారంగా తయారైనప్పుడు ఆయన రక్తాన్ని కూడా మనలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఏమండి, ఆత్మే కాదు శరీరం అన్నీ ఆయనవే. ఏమండి, అవునా కదా? మొత్తం అంతా ఆయనదే. మన ఇష్టానుసారంగా ఉండడానికి నాకు కుదిరితే చేస్తానండి, కుదరపోతే చేయనండి, ఇష్టమైతే వస్తాను, ఇష్టం కాకపోతే లేదు అనేటువంటిది ఏంటంటే ఇంకా చిన్నపిల్ల చేష్టలు, ఇంకా ఎదగలేదు వాళ్ళు.
ఏమండి, మనం ఎంతకాలం ఈ భూమి మీద ఉంటామో మనకు తెలియదు, కానీ మనం చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలో ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు అనుసరించాలి కదా. రాత్రి జస్ట్ అటు పక్కన మంచం మీద పడుకున్న తర్వాత ఏమండి ఇవన్నీ కడుక్కున్నాం, అన్నీ చేసుకున్నాం, పండగని అలసిపోయి ఉన్నాం ఇద్దరం. చాలా టైం అయిపోయింది, ఇంకా 11 అవ్వచ్చు, 11 దాటుతుంది. అలా పడుకుంటే జస్ట్ అటు సీనర్ అంతా అందంగా ఉంది, భలే ఉంది సరు సీనరు, నీ సీనరు సూపర్గా ఉంది అన్నా నేను. ఏమండి ఏంటి అంటే చక్కగా నక్షత్రాలు కనపడుతున్నాయి, అంత కొండలోనే అందంగా అనిపిస్తుంది. వెన్నెల ఉంది, వెన్నెల కదండి, వెన్నెల కాబట్టి ఎంతో చక్కగా అందంగా ఉందని నాకు, నేను ఎప్పుడు ఫోటో తీస్తూ ఉంటాను ఈ నక్షత్రాలని. జస్ట్ అది ఆ నక్షత్రమే నేను ఫోటో తీసింది అప్పుడు. అంటే ఒకసారి తీయ అంది, సరే నేను తీస్తే అది ఎలా తిరుగుతుంది అనుకున్నారు? ఒక పెద్ద ఏమండి గోళంలా ఉండి గిరాగిరా గిరాగిరా తిరుగుతూ ఉంటుంది, రంగులతో తిరుగుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్దాం. తీరా ఈ పెద్ద సెల్లే జస్ట్ చిన్న సెల్తో తీస్తుంటే రావట్లే, ఈ సెల్తో తీస్తే పక్కనున్న నక్షత్రాలన్నీ ఇప్పుడు మేరీ అంచుకున్నటువంటి దగదగలు ఆడుతున్నట్టు మొత్తం నక్షత్రాలే. దేవుని స్తోత్రం చెప్దాం. నాకు చూసి స్టన్ అయిపోయా నేను. ఏమండి వేరే అని కాదు, అసలు శాస్త్రజ్ఞులు ఎందుకు దేవుణ్ణి ఇంత ప్రేమిస్తారు? ఇలా ఫోటో తీయగానే మొత్తం అన్నీ కూడా మొత్తం చుక్కలానే ఉన్నాయి. అంటే మనకి కనపడవు అవి, నాకు 2 కనపడుతున్నాయి అక్కడ. ఏమండి ఒకటేమో కొంచెం పెద్దగా, ఒకటి ఇంకొంచెం చిన్నగా. కానీ ఇలా తీయగానే అయ్యి బాబు ఇన్ని నక్షత్రాల సరే అని అప్పుడు పడుకో, ఇంకా చాలా తెల్లవారుజామున లేవాలి, పనులు ఉన్నాయి చాలా. అంటే ఏమండి జస్ట్ కొట్టి చూద్దాం అనిపించి కొట్టి చూస్తే ఏమండి అందుకే వాళ్ళు నక్షత్రాల పొంతలు అంట. నక్షత్రాలంటే ఈ గోడ కనపడుతుంది చూసారా, డిజైన్ అలా ఉంటే అలా దగ్గరగా. ఆ నక్షత్రం ఎంత ఉంటుందంట? భూమి కంటే 7 రెట్లు పెద్దదంటండి. ఏమండి భూమి కంటే 7 రెట్లు పెద్దదంట నక్షత్రం. మరి సూర్యుడైతే ఓన్లీ అగ్నిలాగానే మండుతూ ఉన్నాడు. ఏమండి ఉత్తి అగ్నే, ఇప్పుడు మంట ఉందనుకోండి అంతే. మనిషి ఎంత గేరంటే, ఎంత గర్వం అంటే, ఏమండి యేసు ప్రభుని ఏంటంటండి 3 మేకులు పీక్కోలేనుడు అంటారు. ప్రార్థన చేసుకుంటే గొర్రె ఏమండి గొర్రెలే మరి. ఏమండి వాళ్ళు మేకలంట, దేవుని నమ్ముకొని వాళ్ళు మేకలంట. ఎడం వైపు ఉన్న వాళ్ళు ఏంటంట మేకలు. మనుషులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. అసలు ఆ నక్షత్రాలను చూస్తే అంటాడు, నీవు మానవుడిని జ్ఞాపకం చేసుకోవడానికి, నరమాతృని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు? అవన్నీ అలాగా కోట్ల సంవత్సరాలైనా అలా ఉండిపోతాయేమో. మనిషి ఎంతండి నీటి మీద బుడగలాంటి వాడు. ఏమండి ఒకడు ఉపదేశం చేస్తున్నాడు, వాక్యాన్ని ఉపదేశిస్తున్నాడు. ఎలా చెప్పాలి వాక్యాన్ని అంటేనంటండి, గడ్డి ఎండిపోవును, పువ్వు రాలిపోవును. ఏమండి నరుని ఆయు గడ్డి లాంటిదే, పువ్వు లాంటిదే, స్వల్పమైంది. ఈరోజు వాక్యం చెప్తున్నాను, రేపు పొద్దున్న ఉంటానో లేదో నాకు తెలియదు. అంత అల్పమైనటువంటి వాళ్ళం. అక్కడ ఒక కొండ ఏదన్నా ఉందనుకోండి, నేను ఒక రోజు ఎప్పుడు కొండలు ఎక్కలేదు కదా, అనుకోకుండా ప్రార్థన చేసుకోవడానికి కానీ కొండ ఎక్కడానికి వెళ్ళా. ఏమండి నాకు ఏదో గుడ్డి సెల్లు ఉండేది, ఇలా పెట్టి ఇలా తీసేదాన్ని ఫోటోలు. అయ్యా ఎంత బాగున్నాయి అనిపించేది నాకు. అందుకే అందరూ కొండల్లోకి వెళ్తూ ఉంటారు కాబోలు. అందుట్లో ఉన్న రంగురంగుల్లాగా రాళ్ళు. ఏమండి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటాయి ప్రభు ఇక్కడ. ఏమండి ఆ కొండలన్నిటిని చూస్తే, సముద్రాలను చూస్తే, ఆకాశ వైఖరి చూస్తే, పిచ్చి చూసి ఏమండి మనుషులు తమ మనసుని చెరిపేసుకోవడం కాదు, కానీ ఒక్కసారి మీరు సెల్లో కొట్టి చూడండి. ఏమండి అంతరిక్షం, ఏమండి ఒక్కసారి మొత్తం అన్నీ చూస్తే గనక అయ్యో బాబోయ్, మనం అసలు మనకి ప్రేమించడానికి ఏముందండి మనలో ఏమీ లేదు. నిజంగా ఎంత గొప్ప దేవుడో ఆయన మాట చేత సమస్త సృష్టిని కలుగజేశాడు అంటాడు. సూర్యుడిని కలుగజేశాడు, చంద్రుడిని కలుగజేశాడు. ఒక మాటతోనే కదా. నక్షత్రాలన్నిటికీ ఏం చేశాడంట? మీరు కొట్టి చూడండి ఇంటికి వెళ్ళిన తర్వాత, కుమారక్క చెప్పింది కదా అని చెప్పి. ఏమండి స్కై స్టార్స్ అని కొట్టండి, మొత్తం శాస్త్రజ్ఞులన్నీ వచ్చేస్తాయి. స్టార్స్ చూడండి, వాటన్నిటికీ పేర్లు. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికన్నీయు పేరులు పెట్టుచున్న వాడని. ఏమండి కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. మనుషులకి ఎన్ని నక్షత్రాలు తెలుసు?
కొన్ని తెలుసు. ఏమండి, మృగ అదేంటి శీర్ష, ఇవన్నీ కృత్తిక, ఇవన్నీ రోహిణి, ఇవన్నీ కూడా సంవత్సరాలు బట్టి చెప్తూ ఉంటారు. ఆ నక్షత్రాలు బైబిల్లో వ్రాసిన నక్షత్రాలు మాత్రం తెలుస్తాయి బయటికి. మిగిలిన నక్షత్రాల పేర్లు ఏమండి ఆయనకి తెలుసా లేదా? నీ పేరు ఆయనకి తెలుసా? నీ పేరు ఏమండి? చిన్నాన్నగారు నవ్వుతున్నారేంటి? నీ పేరు ఆయనకి తెలుసా? పేరు పెట్టి పిలిచే దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నా, నీవు నా సొత్తు అంటాడు. పేరు పెట్టి ఎవరు పిలుస్తారండి? ఏమండి, పేరు పెట్టి పిలిచేది ఎవరు? ఇప్పుడు కృప వంటలు చేస్తుంది, సూపర్ కృప అంటాను. ఎవరు పిలుస్తారు? తెలియని వాళ్ళు అయితే ఏమంటారు? సూపర్ అండి అంటారు, అంతే. పేరు పెట్టి పిలిచేది ఎవరు? సొంత వాళ్ళు, రక్త సంబంధులు. దేవుడంట మనం ఎరగనప్పటికీ కూడా నీ పేరు పెట్టి నిన్ను పిలిచాను. మనం ఎరగం, దేవుణ్ణి తెలియదు మనకి, కానీ ఆయన సమస్త నీ హృదయములో అంటాడు దావీదు భక్తుడు, మాట నోటికి రాకమునిపే పూర్తిగా నీకు తెలియబడి ఉంది. దేవుని స్తోత్రం చెప్దాం. అసలు ఆయన అన్నీ చూస్తే కనుక చెత్త జీవితం జీవించామనిపిస్తుంది. ఏమండి, ఇప్పుడు దాకా ఈ అమ్మాయి ఏంట్రా బాబు వాక్యాలను ఇలాగే చెప్తుంది అనుకుంటారు. ఏమండి, అవునా కాదా? ఇప్పుడు దాకా ఇలా గడిపేసినా దేవుని సేవలను గడిపాంగా కాదంట్లా, కానీ ఇంకా బాగా దేవునితో. ఏమండి, నిజంగా దేవుడు మనతోనే ఐక్యమైపోయి ఉంటే ఎంత బాగుంటుందండి. దేవుని స్తోత్రం చెప్దాం. అనుక్షణం ఆయన ముఖాన్ని చూడగలిగితే ఎంత బాగుంటుందండి. ఈ లోకంలోనే ఆయన ముఖ దర్శనం ఉంటే ఎంత బాగుంటుంది కదా. అలా కోరికుందా? ఏదోలే వస్తున్నాం వెళ్తున్నాం అంతేనా? ఏమండి, రావాలి కాబట్టి వస్తున్నాం. ఏమండి, పండగలంట, మరి పండగలు తీసేశారు అంటారు కదా. మీ పిల్లలు పుట్టినరోజు అయితే చేస్తారా మరి? ఏమండి, మీరేమో ఇప్పుడు తీసుకొచ్చింది డ్రింకులు అందరూ పోసేసింది. ఏమండి, అమ్మ నీదే బాధ్యత అంటే వచ్చిన వాళ్ళకల్లా పోసుకుంటూ కూర్చుంది. ఎంత సంతోషం అండి. ఏమండి, మీ పుట్టినరోజుకి ఎవరు విష్ చేయకపోతే ఎంత బాధో. మరి దేవుడు ఆయన పుట్టినరోజు, ఆయన ఈ లోకానికి వచ్చే ప్రతి పండుగలు ఉన్నాయి. పుట్టినరోజు ఉంది, చనిపోయిన రోజు ఉంది, తిరిగి లేచిన రోజు ఉంది, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన రోజు ఉంది. ఏమండి, ఈ పండుగలన్నీ పెట్టుకొని తీసేశారంటే ఏమండి, ఇది అన్యాచారాలు కాదు సుమా. ఆయన దిగి వచ్చాడు. ఆయన రావడం వల్ల నీకు ప్రయోజనం ఏంటి? ఆయన ఎందుకు వచ్చాడు అసలు లెక్క? ఇంతకుముందు రావాలని ప్రార్థన చేశారు, ఇప్పుడు ఏంటండి? వచ్చాడు. మరి నీ దగ్గరికి రావాలి కదా. ఏమండి, నేను పుట్టినరోజు చేసుకున్నలే చింతల్లి, నాకు అయిపోయిందిలే, ఇంక అక్కర్లేదు, నీకు అక్కర్లేదులే. ఏమండి అంతేనా? ఎప్పుడో ఆది సంఘంలో వచ్చారు ఆయన, ఆది సంఘంలో వచ్చేసారు ఆయన. ఇంకా రమ్మంటే ఏంటండి? నీ హృదయంలోకి రమ్మని నువ్వు చెప్పాలి కదా. రమ్మని చెప్పాలి అంటే నీకు వినాలి కదా. నువ్వు వింటేనా? విన్న రోజే చెప్తావు. ఇలా ఇన్ని మంచి కార్యాలు చేస్తారా మీరు? అయితే నా హృదయంలోకి రండి ప్రభువా, నా జీవితం వ్యర్థంగా గడిపేసి ఇంతవరకు, ఇక ముందుకు మంచిగా గడపాలంటే మీరు నా హృదయంలోకి రావాలని ఎప్పుడు అర్థమవుతుంది? ఇలా దేవుని మాటలు విన్నప్పుడు సందర్భానుసారంగా. నాకు చాలా ఇష్టం అండి పండుగలు అంటే. దేవుని స్తోత్రం చెప్దాం. అందరూ పండుగలంటే ఎంతో భారంగా తీసుకుంటారేమో, కానీ నాకు పండగ లేకపోతే అబ్బో. ఏమండి, నిజంగా దేవుడు ఎంత మంచి దేవుడు, మంచి పండుగలు పెట్టాడు ఆయన కోసం చెప్పుకోవడానికి. ఏమండి, ఆయన మరి పుట్టుక మరణం అన్నీ కూడా మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. ప్రతిదీ కూడా తెలుసుకొని మనం ఆయన్ని ఘనపరచాలన్నమాట. దేవునికి ఎప్పుడు కూడా మొరక్కాలంట. ఏటికి 3 మారులు. ఏమండి, ద్వితీయోపదేశకాండం 16:16 అస్తమానం చదివిస్తే మనకు టయాలు సరిపోవు, కానీ ఏటికి 3 మార్లు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఏమండి మీరు కనపడాలి. ఏమండి, ఏ పండుగలంట? పర్ణశాలల పండుగలను, వారముల పండుగల్లోను. ఏమండి, ఆ తర్వాత పులియని రొట్టెల పండుగ చదవండి ఒకసారి జస్ట్. పొంగని రొట్టెల పండుగలోను. వారముల పండుగ అంటే ఇప్పుడు పొంగని రొట్టెల పండుగ అంటే మనం చేసాం కదండి, పస్కా పండుగ చేసామా? అది ఏంటంటండి? పులియని రొట్టెల పండుగ. అదే పస్కా, అప్పుడే జరిగింది పస్కా. అదే అయిన తర్వాత 7 వారాలు లెక్క పెట్టిన తర్వాత ఇవాళకి 49 రోజులు లెక్క. ఏమండి, ఈ 7 వారాలు అంటే పండగ అయినటువంటి పునరుత్థానం అయిన విశ్రాంతి దినం నుండి ఇప్పటి వరకు లెక్క పెడితే 49 రోజులు. రేపు 50వ దినం. ఏమండి, అది పెంతికొస్తు అంటారు. 50వ దినం అని అర్థం అనమాట పెంతికొస్తు అంటే. అయితే మరి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినటువంటి రోజు అది ప్రథమ ఫలముల పండుగ.
ఏమండి ఇంతకు ముందు అయితే వ్యవసాయంలో అన్ని ప్రథమ ఫలాలన్నీ తీసుకొచ్చి అప్పటి వరకు ఏం తినేవాళ్ళు కాదు. మనం అయితే చక్కగా తినేస్తాం. ఏమండి దేవుని సన్నిధికి పెట్టకపోయినా తీసుకురాకపోయినా మనం ఏం చేస్తాం, తినేస్తాం. కానీ వాళ్ళు మాత్రం దేవుని సన్నిధికి తీసుకొచ్చిన తర్వాత తినేవాళ్ళు. అది ప్రథమ ఫలముల పండుగ, ఆ తర్వాత వారముల పండుగ అంటారు. పర్ణశాలల పండుగలను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. వారి వట్టి చేతులతో కనబడక నీ దేవుడైన యెహోవా వారికి అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇవ్వవలెను. ఏమండి మాకు పసకా అయితేనండి ఆ రాత్రి మాత్రం వచ్చి రొట్టె తీసుకొని వెళ్ళిపోతామండి. పర్ణశాల పండుగ రాలేవులేండి. ఏమండి ఫోన్లే మీ ఇష్టం, మేమేం చేయమండి. ఇప్పుడు దాకా చెప్పి ఊరుకున్నాం. ఈసారి ఏమండి ఎప్పుడు చూసినా వాళ్ళు దిద్దేలా ఉంటే ఎలా అండి? ఏమండి అంతేనా కదా? నేర్చుకున్న వాళ్ళు ఏం చేయాలి? ప్రతిదీ కూడా మీరు కూడా సేవకులానే ఉండాలి. మీరు కూడా అందరికీ తెలియజేసేవాళ్ళుగానే ఉండాలి. నాకెంత బాధ్యత ఉందో మీకు అంత బాధ్యత లేదా? ఏమండి ఉందా లేదా? మీకు వద్దా పరలోకంలో గొప్ప స్థానం? ఏమండి కావాలన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. మరి ఎందుకు పాశ్రమ గారిది అనుకోక్కర్లా, మీకు బాధ్యత ఉంది. ఎప్పుడు పర్ణశాల పండుగ, ఎప్పుడు పెంతెకొస్తు పండుగ, ఎప్పుడు పస్కా, ప్రతిదీ చూసుకోవాలి. మనం ఎలా జీవించాలి అనేటువంటిది చూసుకోవాలి. ప్రతిదీ కూడా చూసుకొని అండి అన్నీ గమనించగలగాలి, అన్నీ కూడా చూసుకోవాలి. దేవుని సన్నిధికి బరువుగా ఉండకూడదు. ఏమండి మన పనుల్ని దేవుడు ఏం చేస్తారు? మనం సరిగ్గా దేవుని సన్నిధిలోకి వస్తే అన్నీ కూడా సమకూడి జరిగిస్తారు. అన్నీ కూడా మరి ప్రయోజనకరంగా ఉంటాయి అన్నమాట. లేకపోతే వ్యర్థమైన ప్రయాసలే ఉంటాయి. దేవుని మాట వినకుండా చేస్తే ఏమండి ఇసుక మీద పునాదిలాగా. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాన కురిసి వరదలు వచ్చి గాలి విసిరి ఆ ఇంటి మీద కొడితే ఏమండి బండ మీద పునాది అయితే ఆగుతుంది. ఇసుక మీద పునాది ఏమవుతుంది? ఇసుక మీద పునాది అంటే ఏంటి? మన ఆలోచనలు, మనుషుల ఆలోచనలు, మనుషుల సాంప్రదాయాల ప్రకారం చేసేది ఎవరేది? ఇసుక మీద పునాది. వారు ఇసుక మీద పేరు వ్రాయబడినట్టుగా ఉన్నారంట. ఏమండి రాళ్ళల్లో ఇసుకలో మన పేర్లు రాసాము. ఏమండి వరద వచ్చి కొట్టుకుపోయింది. ఏమండి ఇంతేమంది, ఇంకేముందండి? ఏమండి బండ మీద చెక్కబడినటువంటి మాటలుగా ఆ మాటలు మన జీవితంలో ఎంతో అది కూలిపడేది కాదు. దేవుని స్తోత్రం చెప్దాం. మరి ఈ పెంతెకొస్తు పండుగ మరి ఈ యొక్క ఉద్దేశం అంతా కూడా నెరవేర్చబడిపోయిన దినాల్లో మనం ఉన్నాం. ఏమండి వాళ్ళు పరిశుద్ధాత్ముడు రావాలని ప్రార్థన చేశారు. యేసుప్రభు వారు చెప్పారు కదా. ఏమండి యేసుప్రభు వారితో శిష్యులందరూ కూడా కలిసి ఉన్నారు. ఆయన 3 సంవత్సరాలు అయిన తర్వాత 3.5 సంవత్సరాలు దగ్గరికి వచ్చేస్తే 3 సంవత్సరాలు దాటిన తర్వాత దగ్గరికి వచ్చేసినప్పుడు ఇంకొక నెలే ఉండొచ్చు నన్ను అడిగితే. ఏమండి ఇంకొక నెలే ఉండొచ్చు, ఇంకొక వారమే ఉండొచ్చు. ఆయన మాట్లాడే మాటలన్నీ ఎలా ఉంటాయండి? ఎలా ఉంటాయి? యేసుప్రభు వారు ఈ భూమి మీదకి ఒక ప్రణాళికతో వచ్చారు. శిలువ మరణంకి ఆయన పునరుత్థానుడై లేవడానికి వచ్చారు, మనల్ని విడిపించడం కోసం. అప్పటి వరకు కూడా ఆయన అందరితో పరలోక రాజ్యం కోసం చెప్తా ఉండేవారు. ఏమండి అందరినీ స్వస్థపరుస్తాం, అందరినీ బాగు చేయడం, ఇవన్నీ చేశారు. పరలోక రాజ్యం కోసం చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అంటారు, నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది, నేను వెళ్ళిపోతున్నాను. ఏమండి ఎలా ఉంటుందండి అప్పుడు? అందరికీ శిష్యులకి రోజు కూడా ఆయనతో పాటు పెడతారు. అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. 5 రొట్టెలు 2 చేపలు అందరికీ. ఏమండి ఆయన వెళ్తే బహుజన సమూహాలు ఆయనను వెంబడించాను. దేవుని స్తోత్రం చెప్దామండి. ఆయన వెంట ఎంతమందో వస్తూ ఉంటే అందరికీ స్వస్థపరచడం ఎంత సంతోషంగా ఉంటుందండి. మంచి సేవ జరుగుతుంటే మీ అందరూ ఇక్కడ కూర్చుంటారండి. ఏదో చప్పగా ఉందన్నట్టు ఇలా కూర్చుంటున్నారు. కానీ ఏమండి అందరికీ స్వస్థతలు వచ్చేస్తూ ఉంటే ఎలా ఉంటాయండి? ప్రతి ఒక్కళ్ళు స్వస్థత వస్తూ ఉంటే ఆయన అంటండి ఇంకేం అక్కర్లేదు, అలా కూర్చోండి మీరు. ఏమండి ఇలా ముట్టుకొని వెళ్ళిపోతాం అని చెప్పేవారంట యేసుప్రభుని. ఇలా ముట్టుకొని అందరు స్వస్థతను ఉండేవారు. దేవుని స్తోత్రం చెప్దాం. అంత హడావిడిగా అన్నీ అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలు అంటే ఫాస్ట్గా అవుద్దా లేకపోతే ఛానల్ ఎలా ఉందా? 3 సంవత్సరాలు అంటే ఉన్నట్టే ఉంటుందండి. ఏమండి 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎప్పుడు ఉంటే బాగుండు అనిపిస్తుందా, వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుందా? 3 సంవత్సరాలే, చిన్నప్పటి నుంచి కూడా లేరు. 3 సంవత్సరాలే వాళ్ళు పరిచయం అయ్యి. ఇంతలోనే ఆయన ఏమంటున్నారు? ఆయన
నేను వెళ్ళిపోయే టైము ఆసనమైందంటే వాళ్ళు ముఖాలు ఎందుకు ఆయన వెళ్ళిపోతానంటున్నారు, ఇంక ఇప్పుడు కనబడినని ఇలా చెప్తున్నారేంటి, చాలా గందరగోళం అవుతున్నాయి వాళ్ళ హృదయాలు. ఒకసారి యోహాను సువార్త 13వ అధ్యాయానికి వద్దామండి. ఒకసారి యోహాను సువార్త 13వ అధ్యాయము 31 నుంచి చదువుదాం. ఇప్పుడు మనిషి కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. ఏంటంటండి, ఇప్పుడు మనిషి కుమారుడు ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును మనిషి కుమారుని యందు మహిమపరచబడి ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన చెప్పిన చిత్తమంతా కూడా ఈయన నెరవేర్చారు. ఏమండి, చెప్పిన మాట చెప్పినట్టు యజమానుడు చెప్పినట్టు దాసుడు చేసిన, ఏమండి, దాసుడికి సంతోషమే, యజమానికి సంతోషమే. అలాగే కుమారుడు తండ్రి చెప్పిన ప్రతి మాట చేయడం ద్వారా దేవుని నామానికి కూడా మహిమే. మనం ఎలా చెప్తే అలా చేస్తే ఆయన నామానికి మహిమ కదా. ఏమండి, మీరు నా మాటలు వింటే మీరు బహుగా ఫలిస్తారు, అప్పుడు నా తండ్రి మహిమపరచబడతాడు అంటారు యేసుప్రభువారు. మన మాటలు జాగ్రత్తగా వినగలిగితే ఏంటంటే దేవుడు మహిమపరచబడతాడు. ఇప్పుడు మరి తండ్రి మహిమపరచబడ్డాడు, అలాగే కుమారుడు కూడా మహిమపరచబడను. చూడండి, దేవుడు ఆయన యందు మహిమపరచబడిన యెడల ఆయన తండ్రి చెప్పిన ప్రతి మాట వినటం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ఆ తర్వాత దేవుడు తన యందు ఆయనను మహిమపరచును. దేవుడు కూడా మరి తప్పకుండా మహిమపరుస్తాడంట. ఎవరైతే దేవుని మాట వింటారో వాళ్ళ ద్వారా దేవుని నామం మహిమపరచబడద్ది. అలాగే వాళ్ళను కూడా దేవుడు ఏం చేస్తాడు, వదిలిపెడతాడండి. వాళ్ళని వదిలిపెడతాడా దేవుడు? వదిలిపెట్టాడు, వాళ్ళని కూడా మహిమపరుస్తాడంట. పిల్లలారా, ఏంటంటండి, ఇంకా కొంతకాలం మీతో ఉంటాను. ఇంకా కొంతకాలం, ఏమండి చెప్పడంలో ఇంకొంచెం కాలం, ఏమండి ఇక కొంతకాలం అన్నట్ల ఇంక కొంతకాలం మీతో ఉంటా. దేవుని స్తోత్రం అన్నారు. ఏమండి, ఇక కొంతకాలం మీతో ఉంటాను. అదేంటి, ఇప్పుడు ఎక్కడున్న సముద్రం అవతల ఉన్నా కానీ వీళ్ళు దోనేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఏమండి, రబ్బుని మీరు ఇక్కడ ఉన్నారా, మీకోసం వెతుకుతున్నాం అనేసి కంగారు పడి వెతుకుతూ ఉండేవారు. యేసు ప్రభు వారు ఆయన ఎక్కడికి వెళ్తారో ఏంటో చూసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు అంటాడు ఆయన, ఏమంటున్నాడు ఆయన, నేను ఎక్కడికి వెళ్ళదునో అక్కడికి రాలేరు మీరు. ఏంటి ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? ప్రస్తుతానికైతే తెలియదు వాళ్ళకి. తండ్రి కోసం చెప్తున్నాడు, పరలోకం కోసం చెప్తున్నాడు. కానీ నేను ఎక్కడికి వెళ్ళదునో మీకు తెలియదు, మీరు రాలేరు అక్కడికి. ఇంతకు ముందు యూదులతో చెప్పాను, ఏమని మనిషి కుమారుని చంపేస్తారు, ఆయన సమాధి చేయబడతాడు, ఆయన తిరిగి లేస్తాడు, ఇలా అన్నీ చెప్పాను. కానీ ఇప్పుడు మీతో చెప్తున్నా డైరెక్ట్గా. ఏమండి, ఇంట్లో చెప్పే టైం ఇప్పటికి వచ్చేసింది అన్నట్టు. దేవుని స్తోత్రం చెప్దాం. నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళే సమయం ఆసనమైంది. మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నా. అదేంటి అంటే మీరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించాలి, మీలో భేదాలు రాకూడదు. ఇప్పటి వరకు భేదాలు ఉన్నాయని ముందు ఆ అధ్యాయంలోనే ఆయన భోజన పంక్తి నుంచి లేచి ఏం చేశాడంటండి, అందరి పాదాలు కరగడానికి పళ్ళెంలో నీళ్ళు పోసి తువాలు నడుముకు కట్టుకొని, ఏమండి అందరి పాదాలు కరగడానికి మొదలుపెట్టారు. అవునా కదా? 13వ అధ్యాయంలో ఉంటుంది. ఇప్పుడు అంటాడు ఆయన, ఏమంటున్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమింపవల్లని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. దేవుని స్తోత్రం చెప్దాం. నేను ప్రేమించినట్టే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి. ఎందుకంటే వాళ్ళలో నువ్వు ఎక్కువ నేను ఎక్కువ, ఏమండి సాగర్ ఎక్కువ నేను ఎక్కువ, ఏమండి లేకపోతే రాజ్ కుమార్ ఎక్కువ నేను ఎక్కువ, ఎవరు ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు? ఏమండి ఎవరి ద్వారా కార్యాలు జరుగుతున్నాయి? కుమారక్కది ఏం లేదు, కానీ ఎక్కువ కోపం ఉంటుంది కుమారక్కి. ఏమండి ఇలా ఒకరికి కొంచెం భేదాలు అనేటువంటివి ఉన్నాయి అప్పటికి.
అందుకోసం అందరి పాదాలు కడిగి ఏమండి అందరూ సమానమే అని, అందరికంటే కూడా మనం తగ్గించుకోవాలి అని చెప్పి, సమానం అంటాం కూడా కాదు, ఎదట వాళ్ళకంటే కూడా మనం ఏంటంట మనం తగ్గించుకోవాలంట. అది నేర్పించి ఇప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను ఇప్పటి నుంచి. దేవుని స్తోత్రం చెప్తాం. మీరందరూ కూడా మీరు ఏంటండి, మీరు ఒక్కని ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండడం వల్ల ఏంటంట, అప్పుడు యేసు ప్రభు శిష్యులంట. దేవుని స్తోత్రం చెప్దాం. వీళ్ళు దెబ్బలాడుకొని ఆడు దెబ్బలాడుకొని ఆ 12 మందిలో ఒకడు పోయాడు. ఏమంటే ఇంకా అందరూ దెబ్బలాడుకున్నారు అనుకోండి, ఎలా ఉంటుందండి? ఆయన వచ్చారు, ఏం చేశారు? ఏమంటే ఫస్ట్ 70 మంది వచ్చారు. 70 మంది వస్తే ఆహా ఓహో ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి ప్రభువా, నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టేస్తున్నావు, అన్నీ లోబడిపోతున్నాయి. అబ్బా ఎంత సంతోషపడ్డాడో యేసు ప్రభు వారు కూడా. జ్ఞానులకు ఈ సంగతులన్నీ మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నీ నామాన్ని స్తుతిస్తున్నాను తండ్రి అని ప్రార్థించిన ఆయన ఆ తర్వాత వాక్యం చెప్తా యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, నీ అంత్యదినాన వాడిని లేపుతానంటే ఏమనుకుంటున్నారో? సరిగ్గా విన్నావా వాక్యం? సరిగ్గా విన్నావా? ధ్యాస ఎక్కడన్నా పెట్టావా? ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఆయన శరీరం తిని ఆయన రక్తం రాగాలంటారు. నేను మాత్రం ఉండలేను ఇక్కడ. ఇది అసలు ఇప్పుడు దాకా అయితే బాగానే ఉంది, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అయితే బాగానే ఉన్నాయి, దెయ్యాలను వెళ్ళగొట్టడం గట్రా బాగానే ఉంది, ఒకరినొకరు ప్రేమించడం అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఏంటంట, నేను మాత్రం ఒప్పుకోలేను. నీకు ఎలా అనిపిస్తుంది? మొత్తం అందరూ కూడా 70 మందికి ఎంతమంది మిగిలారంటండి? ఎంతమంది మిగిలారు? చెక్మని రావాలి మాట. మీరు విన్నారు అంటే రావాలిగా. 12 మంది మిగిలారు. ఏమండి 70 మందిలో మిమ్మల్ని ఇక్కడ నిలబెడితే నాకులా చెప్పేయాలి. అర్థమవుతుందండి? ఈసారి బైబిల్ ఫుల్గా చదవాలి మీరు, లేకపోతే రాయండి బుక్ మీద, చక్క రాయడం మొదలు పెట్టండి. ఏమండి వచ్చే సంవత్సరానికి ఒక 4-5 అప్పచెప్పి మీరు మీ ఇంటికాడ ప్రార్థన పెట్టేయాలి. ఏమండి అంతేనా? నా అబ్బాయిలే చెప్తుంది అనుకుంటారు. దేవుడు మిమ్మల్ని అలా దీవించును గాక. ఆమేన్. కాబట్టి ఏంటంటండి, 70 మంది అలా 12 మందికి వచ్చారు. ఈ 12 మందిలో కూడా గొడవలు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు ఎలా ఉంటుంది? ఒకరినొకరు ప్రేమించుకోండి. యేసు ప్రభు ఆయన క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, నీకు ప్రేమించండి అని చెప్పి క్రొత్త ఆజ్ఞ ఇచ్చారు. ఏమండి మాట్లాడకుండా అందరూ సైలెంట్గా చూస్తుంటే, ఏమండి క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాం, సరే ప్రభు, అందరూ సైలెంట్గా ఉన్నారు. అసలు అడగకుండా ఉండలేడండి ఆయన. ఏమండి అందరూ సైలెంట్గా ఉన్నారు కదా. ఇంతకీ మీరు ఎక్కడికో వెళ్తానని ఇందాక ఎప్పుడో చెప్పారు కదా, క్రొత్త ఆజ్ఞ ఇచ్చారు, సరే. ఏమండి ఒకరినొకరు ప్రేమించాలన్నారు, ఇవన్నీ చెప్పారు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా నేను మాత్రం నిద్రపోకుండా కాపలా కాసి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను ఎలాగోహరగా. ఏమండి చాలా విచిత్రంగా ఉంటాయి. అయ్యో మరి పేతురు గారి మాటలు ఎలా ఉంటాయి? అస్సలు ఎవరన్నా నిద్రపోతారేమో, ఎంత కొండైనా ఎక్కేస్తా నేను, ఎంత కష్టమైనా నేను కూడా వెళ్ళిపోతా ఆయనతో. ఆయన ఇంకా ఏ చోటుకి వెళ్తారో తెలియదు, కానీ అక్కడికి అసలు వెళ్ళలేనంటూ నా జీవితం లేదు, ఆయనతోనే పెన వేసుకుంది నా జీవితం, నేను వెళ్ళిపోతాను అక్కడికి అన్న ధైర్యంతో. ఏమంటున్నాడు? ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అడుగుతున్నవారు అనుగా వస్తానని నీ మనసులో ఉంది, కానీ ఏమండి అసలు నాకున్న ఆసక్తి ఏంటి? ఆయన్ని వదిలిపెట్టి నేను ఉండలేను. నాకున్న సమస్తం కూడా వదిలిపెట్టి వచ్చాను. సమస్తం నీవే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని పాదాలకి నమస్కరించి తనకున్నదంతా వదిలిపెట్టేసి వచ్చాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతానంటే ఇప్పుడు ఏంటండి, ఎలా ఉంటుందండి? ఏమంటే ఎలా ఉంటుందండి? ఒక విషయం, మీరు ఒక పెద్ద బిజినెస్కి ప్లాన్ చేసుకున్నారు. సపోజ్ ఒక 2 సంవత్సరాలకి మిమ్మల్ని బాస్ కూడా పార్ట్నర్గా చేసేసారు. ఈ బిజినెస్ అంతా ఎత్తేసి వెళ్ళిపోతున్నావు అన్నారు అనుకోండి. సపోజ్ అంటే ఏం కాదు, ఒక్క ముక్క, అది ఏమవుద్దో మీకు ఇస్తారో ఉంటుందో లేదో తెలియదు. అప్పుడు ఎలా ఉంటుందండి మీకు? అంతా నమ్ముకున్నావు ఏమైపోద్దో అన్న భయం కదా. ఏమండి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ప్రభు? ఇంతకి నేను వెళ్తున్న చోటికి నువ్వు రాలేవు. ఇప్పుడు రాలేరు ఎవరు కూడా. ఏమండి
దేవుని ఆత్మ ఉంటే, దేవుని పరిశుద్ధాత్మ ఉంటే అప్పుడు మనం వెళ్ళగలం. దేవుని స్తోత్రం చెప్దామండి. ఏమండి, ఇప్పుడు రాలేమంటండి. మీరు రాలేరు, నేను రాలేను. పేతురు గారితో యేసుప్రభు వారు చెప్తున్న మాట, ఇప్పుడు నా వెంట రాలేవు నువ్వు. ఎప్పుడు వస్తాడంటండి? తర్వాత వస్తాడా రారా? దేవుని స్తోత్రం చెప్దాం. తర్వాత ఎప్పుడు వస్తారు? ఇంకొంచెం ఆగండి, కంగారు పడకండి, అప్పుడు వస్తారు. ఏమండి, అప్పుడెప్పుడు? ఏమండి, పేతురు గారికి ఎలా ఉంటుందండి? అప్పుడెప్పుడు? అసలు ఎప్పటి వరకు అసలు లెక్క? ఎందుకు ఆపుతున్నాడు ఈయన అసలు లెక్క? ఏమండి, చదవండి మా. అసలు ఎందుకు రాలేను? అసలు నేను అన్ని సమస్తం వదిలిపెట్టి వచ్చాను కదా, నేనెందుకు ఇప్పుడు రాలేను అసలు లెక్క? ఏమండి, ఎవరన్నా మాట్లాడుతున్నారా ప్రక్కన? యేసు ప్రభు వారు పేతురు గారే ఉన్నారా? ఎక్కడ చూసినా పేతురు గారే. ఏమండి, ప్రతి పాయింట్ ఆయన అడగడం, ఆ సందేహాలన్నీ తీర్చబడడం పేతురు గారి ద్వారానే. అసలు ప్రభువా, అసలు మీరంటే ఎలా ప్రేమిస్తున్నాను తెలుసా? నేను మీకోసం నా ప్రాణం అర్పించేయడానికి ఇప్పుడు నా ప్రాణం పెట్టు ఈ యేసు ప్రభు కోసం అంటే గనక నా మనసు ఎలా ఉందంటే స్పాట్లో అప్పచెప్పుకునేలా ఉంది నా మనసు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? యేసు ప్రభు వారితో. మరి యేసు ప్రభు వారు అవునా అనాలి కదండి. ఏంటి నా కోసం నువ్వు ప్రాణం పెడతావా? ఏమండి, నా కోసం నువ్వు ప్రాణం పెడతావా? నా వెంట వచ్చేస్తావా? నా కోసం ప్రాణం పెట్టేస్తావా? ఆయన్ని ఎరగనని చెప్తావు. అసలు ఈ రాత్రి గడిచిందనుకో, ఈ రాత్రి ఏంటో తెలుసా? ముమ్మారు ఏమండి, నువ్వు నన్ను ఎరగనని చెప్తావు, 3 సార్లు అబద్ధం ఆడతావు, అప్పుడు కోడికి వస్తుంది. ఏంటంటండి, అబ్బా నాకు అసలు జీర్ణించుకోలేని మాట ఇది. పేతురు గారికి ఎలా ఉందండి? అదేం మాట బాబోయ్, నా జీవితంలో ఇప్పుడు జరగకూడదు అలాంటి మాట. ఆయన్ని నా హృదయపూర్వకంగా నేను ప్రేమిస్తూ ఉంటే, ప్రాణం కూడా పెట్టేసే అంత మనసుంటే నేను వెళ్ళే చోటికి రాలేని అంటాడు. తీరా చూస్తే ఇప్పుడేంటి, నన్ను ఎరగనని 3 సార్లు బొంగుతావు, అప్పుడు అబద్ధమాడతావు, అప్పుడు కోడికి వస్తుంది అంటాడు. లేదు, నా జీవితంలో అలాంటిది జరగదు. ఏమండి, యేసు ప్రభుతో ఉన్నాడు కదా ఎన్ని సంవత్సరాల నుంచి? 3 సంవత్సరాల 5 నెలల, ఏమండి 5 నెలల 28 రోజులు అవ్వచ్చు, 29వ రోజు అవ్వచ్చు, అవునా కదా? అప్పటి వరకు నమ్మకంగా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను అంటాడు. తీరా చూస్తే అసలు ఎందుకని ఇంత దారుణమైన మాట అన్నారు ఆయన? చాలా కందరకోళంగా ఉంది. ఆయన వెళ్ళిపోతున్నారని కంగారుగా ఉంది. ఇంతవరకు కూడా మా అమ్మగారు తీసుకొచ్చి అప్పచెప్పారు. యోహాన్ గారి దగ్గర అప్పచెప్తే ఏం చేశాడు? ఈయనే నా వెనక వచ్చున్నవాడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన వెంబడించండి అని ఆయన అప్పచెప్పాడు. ఎవరు? యోహాన్ గారు. ప్రభుని నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావని వెనకాల పడి వచ్చారు. ఏమండి, ఆ తల్లి ఏమందండి? నీ కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు అని చెప్పుకొచ్చారు. అవునా కదా? జబదీ కుమారులా? ఏమండి, తల్లి ఏం చేసింది? అప్పచెప్పింది. ఒరేయ్, ఉద్యోగం చేయండిరా, డాక్టర్ చేయండిరా అనలేదండి. డబ్బులు సంపాదించుకురండి అనరా. మీ ఇద్దరు ఎలా ఉండాలో తెలుసా? ఆయన ఎలా చేస్తున్నాడో సేమ్ అలా చేయాలి మీ ఇద్దరు. మీరిద్దరు కూడా ఎలా ఉండాలి? ఆయన ఏది చెప్తే అది చేయాలి. ఆయన బంధువులండి, ఆయన మామూలు వ్యక్తి కాదు. ఆయన దేవుని కుమారుడు. ఆయన ఏది చెప్తే అది చేశారనుకో, పరలోక రాజ్యంలో ఏమవుతారు మీరు? గొప్ప స్థానం ఉంటుంది. ఈ లోకంలో ఎంతలోకి ఇలా చూస్తే అయిపోతుంది. పరువు, ప్రతిష్ట, మర్యాదలు. ఏమండి, ఒక మార్కు తక్కువ వస్తే అని నలిపేసి, ఏమండి కొంచెం డబ్బు సంపాదించకపోతే ఏం చేస్తాం? నలిపేస్తారు. ఇంత కష్టం ఉంటుంది ఈ లోకంలో. ఇదే జీవితం అనుకుంటారు, కానీ అసలైంది ఈ జీవితం కాదు. వాళ్ళకి పెళ్ళైన నమూనాలు ఎక్కడా ఇవి లేవండి. అప్పచెప్పారంతే, అప్పచెప్పింది అంతే తీసుకొచ్చి. ప్రభా, మరి నా కుమారులు ఇద్దరు కూడా కుడి వైపున ఒకళ్ళు, ఎడమ వైపున ఒకళ్ళని కూర్చోబెట్టుకోవాలి అంటే మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగే గిన్నెలోది మీరు త్రాగలరా? చూడు ఆయన అంటున్నారు ఏంటో. త్రాగలమండి మేము. ఏమంటే చిన్నప్పటి నుంచి ఏం చెప్పింది?
ఆయన ఏది చెప్తే అది చేయండి మీరు. అర్థమైందా? సూపర్గా పరలోక రాజ్యంలో మంచి స్థానం కావాలి. ఆయన ఏమంటున్నాడు, నేను త్రాగగలిగే గిన్నెలో త్రాగగలరా అంటే నేను ఏ జీవితంలో వెళ్తానో అలాగే రాగలరా మీరు? నేను ఏది చేస్తే అది చేయగలరా మీరు? నేను ఎంత ఓర్చుకుంటే మీరు అంత ఓర్చుకోగలరా మీరు? ఎంత సహిస్తానో అంత సహించగలరా? సహిస్తారంట, ఓర్చుకుంటారంట. సేమ్ అలాగే వచ్చారండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఒక తల్లి యొక్క మనవి ఆలకింపబడింది అంటే కుమారులు కూడా ఎలా ఉన్నారు? సూపర్గా. ఈ లోకంలో ఏం పట్టించుకోని అవసరం లేదు. భక్తిగా ఉన్నావా లేదా? మీ పిల్లలకు ఫోన్ చేసి, ఎరా ఎప్పుడు కొంటావురా కారు? నేను బతుకున్నాక కారు కొనవా నువ్వు? ఏమండి ఇల్లు కట్టవా నువ్వు? ఈ కాదండి. ఏం చేయాలి? నువ్వు బైబిల్ చదివానా? ఫస్ట్ ఏమనాలి? అన్నం తిందా అంటారు కదా, మనం ఏమనాలి? ఫస్ట్ బైబిల్ చదివావా? ప్రార్థన చేసావా? ఏమండి బైబిల్ చదివి ప్రార్థన చేస్తే మన జీవితంలో ఎప్పుడు కూడా తప్పిపోవండి. దేవునికి స్తోత్రం చెప్దాం. జబదయి కుమారుల తల్లి అలాగే అప్పచెప్పింది. తీరా చూస్తే ఈయన వెళ్ళిపోతున్నాడంట. మనసులో అయితే బాధ ఉంటుంది, కానీ బయటికి చెప్పట్లేదు. పేతురు గారు అయితే ఏమంటున్నారు? డైరెక్ట్గా అడుగుతున్నారు కదా. అందరి హృదయాలు దిగాలుగా ఉన్నాయి. అందుకే అంటున్నాడు ఆయన, మీ హృదయములను కలవరపడనియ్యవద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. దేవుడు ఉన్నాడని నమ్మారు, నన్ను కూడా నమ్మారు కదా. దేవుడు ఉన్నాడని, ఆయన కుమారుడని నన్ను కూడా నమ్మారు. దేవుని యందు విశ్వాసం ఉంచారు. నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి నేను చెప్పాను కదా, ఒక నక్షత్రం వచ్చి ఏంటంటండి భూమి కంటే 7 రెట్లు పెద్దంట. నక్షత్రాలు పొంతలుగా ఉన్నాయి. ఏమండి ఒక చుక్కరు ఏమండి ఇది కూడా తక్కువే నన్ను అడిగితే అలా ఉన్నాయి. ఒక చిన్న గోళం లాంటిది ఈ భూలోకం. ఇంతమంది జనాభా ఉన్నారు. పరలోక రాజ్యం ఎలా ఉంటుందండి? ఏమండి పరలోక రాజ్యం ఇంకెలా ఉంటుంది కదా. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎళ్ళ మీకు చెప్పుదును. దేవునికి స్తోత్రం చెప్దాం. మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను నేను. స్థలం సిద్ధపరచడం అంటే ఏమండి? స్థలం సిద్ధపరచడం అంటే ఈ చర్చ్ అంత కట్టేసి చిన్న గదులు పేతురు గారికి, యోహాను గారికి ఏమండి ఇల్లగానే అసలు నార్మల్ కాదండి. దేవునికి స్తోత్రం చెప్దాం. వాళ్ళు ఎలా వచ్చారో తెలుసా? దేవుని మాట విని దేవుని కోసం అలా నిలబడిపోయినటువంటి వాళ్ళు. ఏమండి పరలోకం యొక్క ఇలా గుమ్మం ఉందనుకోండి, ఒక ముత్యంతో. ఏమండి ముత్యం ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది కదా. ఎంత ముత్యం? అమూల్యమైన ముత్యాన్ని కనుగొని తనకున్నదంతా అమ్మేసి ఆ ముత్యాన్ని కొనుక్కుంటాడంట. అమూల్యమైన ముత్యం. మరి పరలోక ముత్యాలు ఎలా ఉంటాయండి? ఏమండి పరలోక పట్టణం ఎంత ఉంటుంది, దాని గుమ్మం ఎంత ఉంటుంది? ఒక ముత్యం వచ్చి గుమ్మానికి సరిపోద్దంటండి. ఆ గుమ్మం మీద పేతురు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి అసలు ఎవరండి వీళ్ళు? దేవుని కోసం నిలబడితే దేవుడు నిలబెట్టుకుంటాడు. ఇప్పుడైతే నిలబడలేని పరిస్థితి, ఇప్పుడైతే రాలేరు నా వెంట. కానీ ఇప్పుడైతే మనకు లేదు, సత్తా లేదండి, అంత శక్తి మనకే లేదు. అమ్మో పేతురు గారి లాగా అంటున్నాం కదా. అదే దేవుని ఆత్మ నీలోకి వస్తే కనుక పేతురు గారి కంటే డబల్ అవుతా నేను. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏమండి పేతురు గారి కంటే కూడా నేను ఇంకా దేవుని కోసం నిలబడాలి. ఏమండి పేతురు గారి కంటే ఏమండి యేసు ప్రభుని మామూలుగా సిలువ వేస్తారేమో, నన్ను తలకిరందులుగా వెయ్యండి అన్నాడంటండి. ఎందుకన్నాడు? దేవుని ఆత్మ వచ్చిన తర్వాత. కాబట్టి మీరు ఎక్కడికి రాలేరంటే చాలా బాధపడుతున్నారు అందరూ. మీ హృదయాల్ని కలవరపడనివ్వద్దు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేని వాళ్ళ మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను అక్కడికి వెళ్ళేది దేనికి? నిద్రపోకూడదండి. మనకి దేవుడు స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నారు అంటాడా? ఎక్కడికంటండి? నేను ఉండేటువంటి స్థలంలో మీరు ఉండేలాగా. దేవుని స్తోత్రం చెప్దాం. ఇప్పటి వరకు కూడా మీతో పాటు ఉన్నాడు. ఏమండి ఈయన ఎట్టివాడో, గాలియు సముద్రమును ఈయనకి లోబడుచున్నవే అనుకున్నారు. ఎట్టివాడో అనుకున్నారు. ఎంత చిన్నవాడేమో, మనతో పాటు కొంచెం ఏదో బాధ అయితే చేశారే అనుకుంటున్నారేమో. కానీ ఏమండి సమస్త సృష్టిని ఒక్క మాట చేత కలుగు చేసినటువంటి ఆయన పరలోకము ఏమండి కోటాని కోట్ల దేవదూతలు ఏమండి అంతా ఆరాధిస్తూ ఉంటే ఎంత మహోన్నతుడైన దేవుడా అని అప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు తెలవదు. ఏమండి భూమి మీద అంత చూపించడానికి ఈ శరీరం అంత తట్టుకునేది ఏం కాదు. ఏమండి ఎంత ప్రగల్భాలు పలికేసి చాలా హై లెవెల్ చెప్పేసి
ఎండ తీవ్రత కొంచెం ఇలా మీటర్ కొంచెం తెచ్చిపోయాడు అనుకోండి, ఏమండి 45 ఉన్నదే 50కి పంపించాడు అనుకోండి, ఏం చేస్తారండి? కోడి పిల్లలాగా కొనుగలేస్తారు. ఏమండి? అంతేనా కాదా? ఇవేంటది మనిషి జీవితం ఎంత అండి? ఇంకా కోళ్ళు బెస్ట్ అని అడిగితే, గేదెలు బెస్టే మన అడిగితే. బయట తిరిగేసి వస్తాయి సూపర్గా, ఎండలో తిరిగేసి వస్తాయి. మళ్ళీ తీసుకొస్తే ఏమీ లేదు, ఎండ దెబ్బ కొట్టింది వెళ్ళిపోయారంటారు. ఏమండి? మనిషి యొక్క జీవితం ఎంత చాలా స్వల్పమైంది. ఈ స్వల్పమైన జీవితాన్ని దేనిగా ఒక ఉన్నతమైన జీవితంగా మార్చడానికి దేవుడు ఎంతో ఇష్టపడుతున్నారు. దేవుని స్తోత్రం చెప్దాం. అప్పుడు నేను వెళ్ళిస్తున్న స్థలం తర్వాత తెలుస్తుంది మీకు, ఇప్పుడు తెలవదు. ఏమండి? ఇప్పుడైతే మీకు ఏమి చెప్పినా కానీ అర్థం కాదు. ఏమండి? దేశప్రభు వారు మెల్లిగా బోధ చేసుకుంటూ వచ్చారు. ఒకే దెబ్బని చెప్తే ఏమి కూడా అర్థం అవుతాయండి? 3.5 సంవత్సరాలు చెప్పిన తర్వాత దగ్గరికి వచ్చేసిన తర్వాత ఆ తర్వాత చెప్తున్నాడు ఈ బోధలన్నీ కూడా. నేను వెళ్ళిన తర్వాత ఏమండి వచ్చిన తర్వాత ఆ తర్వాత మరలా మీరు రావడానికి అప్పుడు మీకు మరి ధైర్యం వస్తుంది. కొంచెం ఆయనకు వచ్చిందండి మన భారతదేశానికి. ఏమండి? ఏమొచ్చిందంట? వస్తా అని చెప్తున్నారు కానీ కొంచెం అన్న పోనీ పలానా ఊరని పలానా పట్టణం అని చెప్తే కనుక మళ్ళీ మేము ఒకవేళగానా ఏ ఆశయ వెళ్ళాలనుకుంటున్నాడా ఏంటి ఈయన? అక్కడికి వెళ్ళి వచ్చేస్తాడా అంటే ఇక్కడిక్కడే భూమి మీదే చనిపోయి పరలోక రాజ్యం వెళ్ళి అన్నట్టు కాదండి. ఏమండి? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలియదే, ఆ మార్గం మాకు తెలిసి ఉంటే కనుక మేము వచ్చేస్తాం ఎలాగో. యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటండి? యేసుప్రభు వారు చెప్పిన మాట మనసు పెడితేనే అర్థమవుద్ది. ఎవరైనా సరే దేవుడు అనేటువంటి మార్గం తెలియక, దేవుడు ఎవరో తెలియక తల్లడిల్లిపోతూ ఉంటారు చూసారండి. ఇప్పుడు హెబ్రోన్ వాళ్ళు రాస్తారు కదా ఎక్కడైనా సరే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటే ఆ మాట వింటే వాళ్ళు తట్టుకోలేరు. దేవుని స్తోత్రం చెప్దాం. సూటిగా మాట్లాడతాడు దేవుడు. నీకు నాకు అర్థం కాకపోవచ్చు, ఏదో చెప్తుందిరా అన్నట్టు అనుకోవచ్చు. యేసుప్రభు చెప్పినటువంటి మాట నేనే మార్గాన్ని. ఎక్కడికి? నువ్వు వెళ్ళే చోటికి మార్గం మాకు తెలియదు కదా అంటే నేనే మార్గాన్ని, నన్ను అనుసరిస్తే కనుక పరలోక రాజ్యం వెళ్ళిపోతారు. ఏమండి? పరలోకానికి భూలోకానికి నిచ్చినంటండి ఆయన. మరి యేసుప్రభు అడుగుజాడలు అంటే ఏంటి? చిన్నప్పుడు కదలక యేసుని అడుగులలో తడబడకుండా నడిచేదను. ఏమండి? అబ్బా యేసుప్రభు అడుగుజాడలు ఎలా ఉంటాయి అబ్బా, ఎలా వేయాలబ్బా అనుకునేదాన్ని చిన్నప్పుడు తెలియక. యేసుప్రభు అడుగుజాడలు అంటే ఏంటండి? ఏది చెప్తే అది చేయడమే. ఏమండి? విశ్రాంతి దినం దేవుని సన్నిధిలో కనబడమంటే కనబడు. ఏమండి? విశ్రాంతి దినం అక్కర్లేదులేండి, ప్రేమ కలిగి ఉంటే సరిపోద్దండి. ఏమండి? అంటే మీ ఇష్టం వచ్చి మీరు తీసేసుకొని మొత్తం ఇంక ఇది విశ్రాంతి దినం మాత్రం చేయలేను కానీ రోజు నీ సన్నిధిలో ఉంటాను. ఏమండి? ఆదివారం నుంచి శుక్రవారం వరకు నీ సన్నిధిలో గడుపుతావు. మళ్ళీ శనివారం ఏం చేస్తా? మా ఇంటి పనులన్నీ చేసుకుంటా. ఏమండి? అది దేవుని ప్రేమించినట్టు అవుద్దా? మనం ఏం చేయకూడదు, ఏది చెప్తే అది చేసుకోవాలి. ఆయన చెప్పిన మాట వినకుండా ఏమండి రేపు ఎలక్షన్స్ అన్నారనుకోండి, ఏమండి మర్చిపోయి మన పనుల్లో పడిపోయి ఉన్నాం. ఏమండి? ఏదో ఫంక్షన్ ఏదో పెట్టుకున్నారు, తర్వాత తెల్లారి వెళ్తే ఉంటాయండి ఎలక్షన్స్. ఏమండి? అంతేనా కాదా? వాళ్ళు ఎవరో పాపం అమ్మాయి రోజు రావాలన్నారు పాస్టర్ గారు. ఆ కార్డు చిటుకుమని పండగ మనకి ఏదో హడావిడిగా ఉన్నాం, తీసుకొచ్చి ఇచ్చారు. ఆ కార్డు అక్కడ పెట్టాం. తీరా చూస్తే ఆ కార్డు ఎక్కడ ఉందో వెతికాను, కనపడలేదు. తీరా అన్నీ ఆ కార్లు వెళ్తా ఉన్నాయి. నేను అన్నాను, కార్లు వెళ్తా ఉన్నాయి ఇవాళ ఏంటి అంటే, కాదు అక్కడ అవతల ఎవరితో పెళ్లి జరుగుతుంది అన్నారు. ఏమండి? తెల్లారి పొద్దుటే లేచి ఏమండి ముందే ఆ రోజు సాయంత్రం తలస్నానం చేసి ఏమండి ఫ్రూట్స్ గట్రా తెచ్చి అక్కడ పెట్టుంచి వెళ్దామని చూద్దామని అంటే ఒక్కటే వెళ్ళట్లే, ఇలాగే ఉంది. ఏంటి ఏమైంది అని అడిగాం. తీరా చూస్తే కాగితం మళ్ళీ దొరికింది. తీరా చూస్తే నిన్న అయిపోయింది. బాగుందండి. వెళ్ళాలా? ఇప్పుడు ఏంటి చాలా జాగ్రత్త చూసుకోకపోతే ఏమవుద్ది? ఓరి బాబు, మేము ఇద్దరు పనులు చేసేసుకొని చెక్క అన్నీ చేసేసుకుంటున్నాం. ఇక స్నానాలు చేసేసి బయలుదేరిపోదామని ఈ ఒక్క కారు కూడా వెళ్ళట్లేదు. ఏంటబ్బా అనుకుంటున్నాం. ఏమండి? నిన్న అయిపోయిందండి. చాలా జాగ్రత్త. అందుకోసం ఏంటి?
ఏమక్కర్లా, బైబిల్లో ఏది చెప్తే అది ఫాలో అయిపోయాం అనుకోండి, మనుషుల మాటలు అక్కర్లా మనకి. మనుషుల మాటలు ఫెయిల్ అవుతాయి, దేవుని మాటలు ఏమవో ఫెయిల్ అవ్వవు. నేను వెళ్ళే మార్గం మీకు తెలుస్తుంది అని చెప్తున్నాడు. యేసు ప్రభువుని మనం ఎరిగి ఉంటే నా తండ్రిని కూడా ఎరిగి, మీరు నన్ను ఎరిగి ఉంటే, యేసు ప్రభు వారు మీకు తెలుసండి? తెలీదా? యేసు ప్రభు తెలియని వాడు ఎవడున్నాడు భూమి మీద? భూమి మీద అందరికీ తెలిసిపోయింది యేసు ప్రభు అంటే. ఏమండి, ఎలా తెలిసిపోయింది? తక్కువ కులాల దేవుడా, చేతగాని దేవుడా? ఏమండి, అబ్బాయి ఎంత బాగా తెలుసుకున్నారు అందరూ. ఏమండి, మీరు నన్ను తెలుసుకొని ఉంటే నా తండ్రిని కూడా, యేసు ప్రభు నేను తండ్రి ఏకమై ఉన్నామని చెప్పుకొస్తున్నారు ఆయన. ఏమండి, పరలోకంలో ఉన్న తండ్రిని చూడాలని నీకు ఆశ వచ్చిందా? ఫిలిప్ అంటాడు, తండ్రి మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోయారు కానీ మాకు తండ్రిని చూపించడం అంతే చాలు, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. ఫిలిప్పు, ఇంతకాలం నాతో ఉండలేదా మీరు? ఏమండి, తండ్రి కావాలి అని కోరిక, తండ్రి దగ్గరికి వెళ్ళాలనే కోరిక, దేవుని దగ్గరికి వెళ్ళాలని. ఇంతకాలం నాతో ఉన్నారు కదా, నన్ను చూస్తున్నారు కదా, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుని యొక్క స్వరూపం అంతా కూడా యేసు ప్రభు వారు చూపించారు. ఒక దేవుడు ఎలా ఉంటాడు, పరలోకంలో ఉన్న దేవాది దేవుడే సాక్షాత్తు భూమి మీదకి దిగి వచ్చినట్టుగా చూపించాడు ఆయన కుమారుడు. ఏమండి, ఏమండి, ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారనుకోండి, మీకంటే పవర్ఫుల్గా ఉండాలనుకుంటారా, తక్కువగా ఉండాలనుకుంటారా? ఏమండి, ఎలా ఉండాలనుకుంటారు? అబ్బో తండ్రి అంటే చాలా పెద్దడు, మా బొడ్డోడు చిన్నోడే అంటారా? అంటారా? మొత్తం వారసుడు వీడేనండి. ఏమండి, దేవుని స్తోత్రం చెప్దాం. తండ్రి కంటే గొప్పగా చేశాడండి. ఆ కుమారుడు నార్మల్ కుమారుడు కాదండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, ఎలాంటి కుమారుడు తెలుసా? పరలోకంలో తనకి చాలా వైభవం ఉన్నటువంటి కుమారుడు. మొత్తం వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చారు, అంతా వదిలిపెట్టేసి వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అంటే, పరలోకంలో ఉన్నటువంటి వైభవానికి మించినటువంటి వైభవం తీసుకెళ్ళాడు అక్కడికి. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ మట్టి లోకానికి వచ్చి ఎంత సంపాదించాడో, రోజు కష్టపడి సంపాదించాడు ఆయన. ఏమండి, ఆయన ఏం చేశారండి? తండ్రికి హెల్ప్ చేసేవారు. ఏమండి, ఇంట్లో 30 సంవత్సరాల వరకు తండ్రికి తల్లికి హెల్ప్ చేశారు ఆయన. వడ్రంగి పని చేసి అప్పచెప్పారు. ఆస్తులేమి సంపాదించింది ఏం కాదు. ఏమండి, ఆ తర్వాత 3.5 సంవత్సరాలు కూడా ఏమండి సువార్త ప్రకటించారు ఆయన. ఆస్తులేమి సంపాదించుకోలే. నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి చోటు లేదు అన్నాడు. మరి ఏంటి? అన్ని నామాల కంటే పైనామం. మామూలు విషయం కదండి. సైతాన్ గడు అంటే మాట్లాడుకున్నారా? ఏమండి, ఇటు వదిలితే అటు పడతాడు, అటు వదిలితే ఇటు పడతాడు, ఈ టైప్ అనమాట. పారిపోచిన మాట మహా ఘట సర్పాన్ని యెహోవా బాహు పొడిచెను అంటాడు. ఏమండి, పారిపోచిన ఘట సర్పం అది భూలోకాన్ని అంత అతలాకుతలం చేసేసింది. అలాంటి దాన్ని ఆయన ప్లాన్తో వచ్చి, ఏమండి సైతానికి కూడా అర్థం కాల. వచ్చినటువంటి ప్లాను భూలోకాన్ని మరలా ఆయన స్వాధీనం చేసుకొని ఆయన బిడ్డల్ని ఆయన మరలా తన చేతుల్లోకి తీసుకొని సొంతంగా కొనుక్కొని తీసుకువెళదామని వచ్చేట్టు షార్ట్కట్లో ఎన్నో ఏమంటాడు, ఒకసారి ఆ పైనుంచి కిందకు దూకేస్తే మళ్ళీ నీకు ఇచ్చేస్తాను షార్ట్కట్లు, కానీ అది కరెక్ట్ అవ్వదు. అన్ని రాంగ్ రూట్లు అవన్నీ కరెక్ట్ అవ్వవు. ఎలా వచ్చాడో ఆయన ప్లాన్ ఆయనకి ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్దాం. నార్మల్ కాదండి. యేసు ప్రభువు వారు ఎంతగా మనం కూడా ఆయన అడుగుజాడలో అడుగు వేయగలిగితే సేమ్ అలాగే పెడతాం. ఏమండి, ఇప్పటి వరకు తెలియక మన ఇష్టానుసారంగా ఉండొచ్చు. ప్రభువా నేను ఎలా ఉండాలని బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. బైబిల్ చదవచ్చు, వాక్యాలు వినటం ద్వారా కూడా దేవుడు మాట్లాడతారు. కాబట్టి నిజంగా యేసు ప్రభువు వారు మన కోసం మరి ఆయన స్థలం సిద్ధపరుస్తున్నారు. అలాగే ఒకసారి 14వ అధ్యాయము 13వ వచనం నుంచి నా నామమున ఏదైనా సరే, ఇంకొంచెం ముందు చదివితే కనుక ఏంటంటండి, మరి నా యందు విశ్వాసం ఉంచువాడు ద్వారా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. నాకంటే ఎక్కువ గొప్ప కార్యాలు చేస్తాడు. నా నామమున ఏది అడిగితే అది ఇస్తాను. ఏమండి, నా తండ్రి మహిమ పరచడం కోసం ఏదైనా సరే. అవునా కాదండి? దేవునికి మహిమ కాదా? మనకి స్వస్థత వచ్చిందనుకోండి ఎలా ఉంటుందండి?
రాత్రి ఒక అతను అండి కోమాలో ఉన్న అతను అస్సలు అందరూ కూడా అసలు అంటే చచ్చిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేశారన్నట్టు అనుకున్నారు. ఏమండి అందరికీ డౌట్లు వచ్చినాయి. మా పెద్దక్క కూడా ఉంది, ఏమే ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నారు, బ్రతుకున్నాడో లేదో చూడమని ఒకసారి. ఏమండి అందరూ అలా అన్నవాళ్ళే, అందరూ కూడా మాట్లాడతాడు. రాత్రి మన రాత్రి కాదు మన రాత్రి, అమ్మా అసలు దేవుడు తప్ప ఏం కాదు, ఇంకా నేను దేవుడి కోసమే బ్రతుకుతాను, ఇంకా చక్కగా మాట్లాడుతున్నాడు అందంగా. ఏమండి అసలు కోమాలోంచి బయటకు వచ్చిన తర్వాత అంటండి రాత్రి పగల్లో మాట్లాడమేనంట. ఒక రాత్రి ఉండి ఏమండి అందరూ కూడా చెక సర్దేస్తున్నారు. అప్పటికి అయిపోయింది ప్రార్థన. ఆటో అబ్బాయి అన్నాడు, అక్క మొన్న వెళ్ళిన దానికంటే కొంచెం లేట్ అయింది అన్నారు. ఏమండి ఎస్ఆర్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు వస్తా అన్నారు, కానీ వీళ్ళు ఉండలేరులే, ఇది పెద్ద కేసులే, ఏమండి కొంచెం పెద్ద శోధనలు అనమాట. వాళ్ళని అందరినీ తీసుకెళ్ళటం ఎందుకులే అని చెప్పి సాగర జ్యోతి మేమిద్దరం ఏమండి ఎవరు మన నలుగురు ఆటో రమేష్ వెళ్ళామండి. ఏమండి వెళ్ళిన తర్వాత వాళ్ళు సర్దేస్తున్నారు. నాకు చూడగానే ఆ అమ్మాయి కష్టపడే విధానం చూస్తే, ఆ అబ్బాయిది చూస్తే, ఆ ఇల్లు కట్టింది చూస్తే, ఏమండి నార్మల్ ఇల్లు కాదు అది, ఎవరు కట్టలేనంత బాగా పెద్దవాళ్ళ టైపు కట్టాడు. అంటే నాకు ఉసూరు అనిపించింది. ఒక్క 10 నిమిషాలు ఆ అబ్బాయిని అలా కొట్టుకుంటూ ఉంటే, అంటే అప్పటికి స్పృహ ఉండేది కదండి ఫస్ట్, తర్వాత కొట్టుకోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ప్రార్థన చేయడం మొదలుపెట్టిన తర్వాత ఏమండి మంచం మీద నుంచి కింద పడ్డాడు అంటండి, తలకి దెబ్బ తగిలి రక్తం అంతా గారిపోయిందంట. అమ్మ ప్రార్థన చేసి వచ్చింది తెల్లారంటారు. ఏదేంటి అంటే అలా జరగాలేమో జరిగిందేమో అన్నాను నేను. ఏమంటే దేవుని స్తోత్రం చెప్దాం. ఆ రాత్రి ప్రార్థన చేస్తే ఈ రాత్రి మరి అబ్బాయి లేచే వరకు ఎవరు ఉండగలరో తెల్లవారి వరకు జరుగుద్ది అన్న. ఏమండి వీళ్ళకి ఏం పెట్టలేదు పాపం, ఇక్కడే భోజనం చేస్తాం శనివారం అంతే. ఏమండి బాబు తింటారా కొంచెం అంటే అక్కర్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత పాపం వీళ్ళు మంచినీళ్ళు కూడా తాగింది లేదండి. పాటలు ఈ రాత్రి అంతా పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం. ఉండగలిగిన వాళ్ళు ఉండండి, వేరే అని కాదు, ఏం పర్లే. ఒకవేళ పడుకుంటామంటే పడుకొని లేవండి, మాకు బలహీనంగా ఉందంటే వెళ్ళిపోండి అన్నాను. అంటే మా మావయ్య గారు అన్నారు నేను ఉంటా కొంతమంది ఉన్నారండి. పాటలు పాడడం మొదలు పెట్టాం. ఏమండి తెల్లవారుజాముకి మరి సరేలే ప్రార్థన చేసి ముగించి, ప్రభువా ఇంకొంచెం శక్తి ఉంటే కనుక లేపి అప్పచెప్పి వస్తే ఎంత బాగుంది ప్రభువా. ఏమండి అసలు బుర్ర ఆటోలో కూర్చున్నా కానీ బుర్ర తిరుగుతూ ఉంది. అసలు లేపేసి అప్పచెప్పేసి పేతురు గారిలా వస్తే ఎంత బాగుంటుంది. ఏమండి అంతే కదా అనుకున్న తర్వాత రాధిక వాళ్ళని కూడా రమ్మన్నాను, కానీ అది పెద్ద శోధనని, ఏమో ఏళ్ళు అసలే శోధనగా ఉన్నారని ఊరుకున్నా. ఇప్పుడు నార్మల్గా కాదండి. ఏమండి అసలు పాస్టమ్ గారు నేనే దగ్గరుండి అన్నీ చేయిస్తా, చక్కగా మాట్లాడుతున్నాడండి. దేవుని స్తోత్రం చెప్దాం. అసలు మంచి ఆరోగ్యం, అన్నీ తింటామంట. లోపల ఎన్ని రకాలుగా విరిగినాయో తెలియదండి. ఏమండి కోమలోకి వెళ్ళిపోయాడు ఉన్నాడు, తలగ దెబ్బ తగిలేసి కాలు విరిగిపోయి చెయ్యి విరిగిపోయి ఎక్కడ దెబ్బలో ఏంటో ఏమీ తెలియదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు సూపర్గా తయారయ్యాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి ఎంత మహా అయితే 3 నెలలు అవుద్దా, 3-4 నెలలు అవుద్ది. అసలు అదే నామవరం. ఏమండి నిజంగా మామూలు విషయం కానే కాదు. నిజంగా అద్భుతం చేస్తే దేవుడు మనకెంతో సంతోషమే కదా. మరి ప్రార్థన చేయకుండా 10 నిమిషాలు చేసేసి వెళ్ళిపోదాం అంటే చాలామంది వెళ్ళిపోయారు. ఏమండి అంటే రోజు చేస్తున్నారు, వాళ్ళు 1-2 గంటలు చేస్తారు అంతే. మా మేనగోళ్ళు వస్తే పట్టు అంటే పట్టు కాదని మా మావయ్య గారు. ఏమండి అంతేనా కదా. ఒక రాత్రి మీరు ఎన్నిసార్లు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తారు, చేయలేరు. వచ్చాం ఎలాగో ఖర్చు పెట్టుకుని వచ్చాం, కష్టపడి వచ్చినప్పుడు కాస్తంతా పాటలు పాడడమే, ఎవ్వరివేం కాదు కదా. తెల్లవార్లు పాడేమండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి ఎన్ని పాటలు పాడేమో లెక్కలేదు. అందరికీ చాలా ఆశ్చర్యం. అన్ని జనులు కూడా ఇంకా వాళ్ళ దేవుడు దిగి వచ్చేసాడు, అయిపోయిందిలే చేతబడి పనులు అయిపోయినాయి అనుకున్నారంట, లేచిపోతాడు అనుకున్నారంటండి. నిజంగా లేచిపోయాడు, బాగా తయారయ్యాడు. వస్తారేమో మనకి ఒకసారి. సోమరాజ్ అని పెద్ద విజయనే టైప్లో హైట్గా ఉండి, నిజంగా దేవుని కార్యాలంటే ఎలా ఉంటాయండి, అలా ఉంటాయి. దేవుడు మీరే నా నామమున ఏది అడిగినా అది నేను చేస్తాను. అసలు బ్రతకరండి, ఇంకోళ్ళు అయితే బ్రతకరు. ఏమండి అమ్మా నాకు ఊడుకుని చచ్చిపోయినోడికి చేస్తున్నారేమో, డబ్బులు దొబ్బేస్తున్నారేమో అని ఏడుస్తూ ఉండేవారు. ఏమండి నిజంగా అద్భుతం చేశాడు. తర్వాత చదువునా ఒకసారి. మీరు భయపడద్దు, నేను వెళ్ళిపోతున్నానని బాధపడద్దు. నేను మీతో ఉన్నాను, కానీ నేను ఇప్పుడు నా తండ్రిని వేడుకుంటాను,
ఆయన ఏం చేస్తాడో తెలుసా? మీతో ఉండడం కోసం ఆదరణకర్తను, వేరొక ఆదరణకర్తను ఏంటండి? సత్యస్వరూపియగు ఆత్మను. సత్యస్వరూపి ఆయన ఎవరంట? వేరొక ఆదరణకర్త, నీకు ఆదరణగా ఉండడానికి వస్తారు. ఆయన సత్యస్వరూపి, ఆయనలో అబద్ధమేమి ఉండదు, ఆయన పరిశుద్ధాత్మ. ఏమండి, లోకానికి ఆయన ఎలా అంటే, ఇప్పుడు దాకా నేను మీతో ఉన్నాను, మనం నలుగురుగా కొంతమందిగా ఒక వ్యక్తిగా నేను కనబడ్డా, కానీ ఆయన ఎలా ఉంటారంటే, మోషే అంటాడు, ఏమండి ప్రభువా మీ సన్నిధి రాకపోతే మమ్మల్ని పంపించొద్దు, మీ సన్నిధి రావాలి, వెళ్ళు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుందంటే వెళ్ళిపోయేవాడు ధైర్యంగా. ఏమండి నేను ఉన్నాను అంటే పిల్లలు ఏం చేస్తారు? ధైర్యంగా నడిచేస్తారు కదా, అలా వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు యేసుప్రభు వారు వెళ్ళిపోతూ ఉంటే, ఏమండి వీళ్ళు బాధపడుతూ ఉంటే ఆయన చెప్తున్నమాట, ఇప్పుడు దాకా నేను మీతో ఉన్నాను కదా, అలా కాదు ఈసారి ఆయన ఆ సత్యస్వరూపమైనటువంటి ఆత్మ మీలో ఉంటాడు. మీతో కాదు, మీలో. ఏమంటే మీతో కూడా ఉంటాడు, కాదంటలేదు. కానీ మనలో ఉన్న ఆయన్ని బయట వాళ్ళకి కనపడతాడండి. ఆయన కనపడ్డు బయటికి. ఇప్పుడు నాలో ఉన్నాడు ఆయన, బయటికి కనపడుతున్నాడా? కనపడ్డు. కానీ నా పనుల ద్వారా ఆయన పనులని అర్థమవుతాయి. ఆయనను పొందనేరదు. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే గనుక యేసు ప్రభువుని తెలుసుకోవాలి. యేసు ప్రభువుని తెలుసుకొని దేవుని మందిరానికి వచ్చారనుకోండి, దేవుని తెలుసుకున్న తర్వాత ప్రభువా మీ ఆత్మను మాకు ఇవ్వండి అని అడిగితే అప్పుడు ఇస్తాడు ఆయన. అంతేగాని పరిశుద్ధాత్ముడు కనబడ్డంటండి. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. ఆయన అందరిలోకి వెళ్ళిపోతాడండి. అందరిలోకి వెళ్ళిపోతారా? ఆయన చాలా సత్యస్వరూపి, అబద్ధం ఉండకూడదు, ఏమండి అపవిత్రత ఉండకూడదు, ఆయనకి పరిశుద్ధంగా ఉండాలి. ఏమండి అప్పుడు ఆయన మనలో నివసించడానికి ఇష్టపడతారు. ఒకవేళ యేసుప్రభుని తెలుసుకున్న నువ్వు నాకు పరిశుద్ధాత్ముడు కావాలి అంటే నువ్వేం చేయాలి? ప్రభువా మీ ఆత్మను మాకు ఇవ్వండి, మమ్మల్ని క్షమించండి. అయినా నడవడం కూడా మనకి రాదండి. ఏమండి నరపుత్రుడా చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను అంటే, ఏమండి ఎస్ఐ గారు వచ్చినప్పుడు ఇలా నుంచున్నాం అనుకోండి, ఏమండి ఇలా నుంచుంటే ఏం చేస్తారు? ఊరుకుంటారండి. చక్కగా నుంచోవాలి మనం. ఏమండి సార్ వస్తే ఎలా ఉండే, కాలు ఒక పక్కన వీక్కొస్తుంది, ఏమండి కాలు వీక్కొస్తుంది సార్ అని కూర్చుంటారా? ఏమండి నాకు నడువులా ఆగుతుందండి అంటారా? ఎస్ఐ గారు వస్తే ఏమండి కిడ్నీ నొప్పి వచ్చిన ఏం చేస్తారు? అలాగే కూర్చుంటారు. ఏమండి అవునే కదా? మీరు ఎప్పుడైనా వెళ్తే అర్థమవుతుంది, ఎప్పుడైనా సరే ఏమండి నిలబెడితే అర్థమవుతుంది. అవునే కదా? ఏ బాబు అంతేనా కదా? ఎస్ఐ గారి దగ్గర గట్రా అందరి దగ్గర ఎలా ఉంటారు? అందరూ చక్కగా. ఏమండి నేను చూస్తూనే ఉండేదాన్ని. ఒక అతను వచ్చాడు, గబగబా వచ్చాడు, కానిస్టేబుల్, కిందకి లుంగి కిందది సరిగ్గా నిలబడ. ఏమండి దేవుని దగ్గర ఎలా ఉండాలి? నరపుత్రుడా చక్కగా నిలబడు అంటే ఆత్మ వచ్చి నన్ను నిలబెట్టినప్పుడు ఏమండి ఆయన నాతో మాట్లాడాడు. యెహెజ్కేలు దేవుని స్తోత్రం చెప్దాం. ఆత్మ వచ్చి నేను కదా సరిగ్గా నుంచు, ఏమండి సరిగ్గా నుంచు అంటే మనం సరిగ్గా నుంచున్నప్పుడే దేవుడు మాట్లాడతారు. నేను పడుకొని ఉంటాను కానీ మీరు మాట్లాడేయండి ప్రభువా, నేను వింటానే ఉంటానులే ప్రభువా, నేను లేవలేని ప్రభువా, ఏమండి మనసులోనే ధ్యానం చేసుకుంటాను ప్రభువా. దేవుని కలుసుకోవడానికి మేలుకోవాలంట, చక్కటి మైండ్ ఉండాలి, కరెక్ట్గా అర్థమవుతుందండి. ఆయన చక్కగా నిలబెట్టేవారు ఎవరు? తండ్రి మాట్లాడతాడు, రా బాబు సరిగ్గా నిలబడు లే. ఆయనకి పొద్దున్నే లేచే థ్యాంక్స్ చెప్పు, పొద్దున్నే చక్క పాటలు పాడు, దేవుని స్తుతించు. ఎవరు చెప్తారు ఇవన్నీ? పరిశుద్ధాత్ముడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన మనలో ఉండి అన్నీ చెప్తారంట. మీరు ఆయనని ఎరుగుదురు. మీకు తెలుసా అండి పరిశుద్ధాత్ముడు? మీకు తెలుసా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. యేసు ప్రభు వారు వెళ్ళిపోతా ఏమని చెప్తున్నారు? వేరొక ఆదరణకర్తను నేను పంపిస్తాను, ఆయన మీతో ఉంటాడు, మీలో కూడా ఉంటాడు, సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అని చెప్పారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆయన యేసుప్రభు వారు వెళ్ళి పరలోకం నుండి పంపిస్తున్నారు. ఆయన మనకు అర్థమయ్యారు కదా, ఆయన వస్తారు. ఆయన యొక్క పనులు ఎలా ఉంటాయి? ఏమండి మన చక్కగా నిలబెట్టడం, మన మేలు కోల్పడం, ఇది మాట్లాడకరా, ఇది మాట్లాడు, వాక్యంలో ఇది ఉంది, యేసుప్రభు వారు ఏది చెప్పారు అన్నీ చెప్పే బాధ్యత ఎవరిదండి? దేవుని స్తోత్రం చెప్దాం. మనంగానే పర్లేదులే కానీ
అని ఊరుకున్నాం అనుకోండి, ఆయన దుఃఖపడతారంట, చాలా బాధపడతారంట. ఏమండి, మా నాన్న అయితే వదిలిపెట్టేస్తారేమో, కానీ ఆయన వదిలిపెట్టేది కాదు, అప్పగించాడు దేవుడు. తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి బిడ్డలు వీళ్ళు. ఏమండి, యేసుప్రభు వారు ఏం చేశారు? తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి బిడ్డలు కాబట్టి వీళ్ళు నాశనానికి ఎంత బ్రతిమలాడినా వాడ నాశనం వాడు తెచ్చుకుంటే తప్ప ఆయన మాత్రం ఎంత ఓపికతో సహిస్తూనే ఉంటారు. దేవుని స్తోత్రం చెప్తాం. అందుకే పరిశుద్ధాత్మను మీరేం చేయకూడదు? దుఃఖ పెట్టకండి, ఆత్మను ఆర్పివేయకండి. ఆర్పివేయడం అంటే ఏంటి? మీలో ఆయన ఉన్నారనుకోండి, ప్రతిరోజు ఆయనకి సంతోషం కలిగించే విధంగా ఉండాలి. ఏమండి, ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తే, ఆ గదిలో కూర్చోమన్నాం అనుకోండి, నచ్చని స్మెల్ వస్తుంది అనుకోండి, ఏమండి కూర్చోండి, మీరు కూర్చోండి అంటే ఏం చేస్తారండి? కూర్చోగలరా? కూర్చోండి, పర్లేదు, ప్లీజ్ అండి ఆయన కొంచెంసేపు కూర్చోండి, పర్లేదు. ఏమండి, ధూపం మీద ధూపం వస్తూ ఉంది అనుకోండి, ఇంకెక్కడండి? చాలా జాగ్రత్త. పరిశుద్ధాత్మను మనం ఏం చేయకూడదు? దుఃఖ పెట్టకూడదు, ఆయన ఆత్మను ఆర్పకూడదు అని ఉంది. రోజు కూడా నీవు దేవుణ్ణి ఘనపరచకుండా ఉంటే ఆయన నీలో ఏ పనులు చేయలేరు. నీ ద్వారా చేయిస్తాడు పనులు, నిన్నే ప్రేరేపించి చేయిస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన మాట వినకుండా మన పనులే మనం చూసుకుంటూ ఉంటే, ఆయన సలహా తీసుకోకుండా మన పనులు మనమే చేస్తూ ఉంటే, మన సమస్యలకి మనమే డీల్ చేసుకుంటూ ఉంటే, ఏమండి, ఆయన ఏంటి? నాకు ఒకసారి కల వచ్చింది. ఏంటి అంటే, మా తాతయ్య గారండి ఒక చెక్క బీరువా ఉంది. ఏమండి, ఆ చెక్క బీరువాలో కూర్చొని ఉన్నారు, చాలా చెమటలు పట్టేస్తూ ఉన్నాయి. ఏమండి, నేను అనుకోకుండా చూసి, తాతయ్య ఇందుట్లో కూర్చున్నావేంటి? ఇంత ఇరుకులో ఎందుకు కూర్చున్నావు? ఇంత చెమటలు పట్టేస్తున్నాయి కదా అంటే, దేవుడు మనలో ఉంటారు. ఏమండి, ఆయనకి ఏం పని చెప్పకుండా అనుక్షణం మన పనులు మనమే చేస్తూ ఉంటే, ఆయన చేతులు కట్టేసి కూర్చోబెట్టినట్టు, అది కూడా కాదు, ఒక మూల కూర్చోబెట్టినట్టు. అర్థమైందా? ఆ కళ నాకు అర్థమైనప్పుడు, ప్రభువా నన్ను క్షమించడానికి ప్రార్థన చేస్తాం. మరి ఎంతవరకు ఆయనకి అప్పచెప్తున్నాం మనకు తెలియదు, కానీ మన సొంత పనులు మనం డీల్ చేసేస్తూ ఉంటే, ఏమండి, అన్నీ చేతనైనటువంటి అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తారు? బాధపడతారా చూస్తూ ఉంటారు. తండ్రికి అన్నీ తెలుసు, కానీ కొడుకు చేతగాని పనులు చేస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు తండ్రి? బాధపడ్డా మనం అన్నీ ఆయనకి అప్పచెప్పాలినా? దేవుని స్తోత్రం చెప్దాం. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు అనాథలు కానే కాదు. ఏమండి, ఒక తల్లి లేకపోతే, తండ్రి లేకపోతే అనాథలని అనుకుంటాం కదా. అంటే రక్త సంబంధం లేకపోతే, రక్త సంబంధికులు కాబట్టి కుటుంబం అంతా కలిసి ఉంటారు. ఏమండి, వాళ్ళు ఎలా చేసినప్పుడు కూడా ఇష్టమని కాదు, కష్టమైన ఓర్చుకుంటారు. పిల్లలు తప్పు చేసినా ఏం చేస్తారు? రక్త సంబంధం కాబట్టి ఓర్చుకుంటారు. మరి ఏమండి, మరి ఈ తల్లి కంటే ఎక్కువ యేసు ప్రభు? చెప్పండి, తెలుసా? ఆయన రక్తమే మనలో ఉంది. దేవుని స్తోత్రం చెప్దాం. నీ కోసం మీ తల్లి ఏం చేయలేదు ఒకవేళ నన్ను అడిగితే, కానీ యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. ఏమండి, ఆయన చేసిన పనులు ఇదిగో నేను చేశానని ఎప్పుడు చెప్పట్లేదు. నువ్వు చదువుకుంటే నీకు అర్థమవుతాయి, కొంచెమే ఇయ్యే ఆయన చేసినవన్నీ కూడా. ఏమండి, నేను చెప్పాను కదా, ఒక్కసారి అంతరిక్షం ఇలా కొట్టి చూడండి. యూట్యూబ్ మన చేతిలో ఉంది కదా, ఏమండి, కొట్టి చూడండి. ఇప్పుడు దాకా నాకు తెలియదు, పిచ్చి అని జోకులని చూస్తూ ఉంటారు యవనస్తులు. అవి చూసుకుంటే ఒకసారి దేవుని పనులు ఎంత ఉన్నతంగానో అర్థమవుతాయి. ఆయన ఏ పనులు, నీకోసం ఎంత చేశాను, నీకోసం ఉమ్ములు ఊహించుకున్నాను, గెడ్డం పెరికించుకున్నాను, లేకపోతే ఇంత కష్టం అనుభవించాను అని ఆయన ఎప్పుడని చెప్పాడండి? సైలెంట్గా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన రక్తం మనలో ఉంది. కాబట్టి మనకి అసలైన రక్త సంబంధం ఎవరు? ఆయనే. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన ఎక్కడ ఉన్నారు? మనలోకి వచ్చేసారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఒకవేళ రాలేదనుకోండి, ఈరోజు రేపొద్దుట పండగ కదా, ప్రభా మీరు రాకుండా నేను బ్రతకలేను, మీరు వస్తేనంట చాలా బాగుంటుందంట, మీరు వస్తారా, నా జీవితాన్ని మంచిగా మారుస్తారా అంటే ఏం చేస్తాడు ఆయన? అందుకేగా ఉన్నది. ఏమండి, ఇంతవరకు మీ చేతులు కాళ్ళు కట్టేసినట్టు ఒక మూల కూర్చోబెట్టాను, అందుకే నేను ఎదగలేకపోయాను, నన్ను క్షమించండి అంటే ఆయన కూడా ఏం చేస్తారు? ఆయనకి సంతోషం కాదండి, మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మీ యొద్దకు వస్తాను, కొంతకాలమైన తరువాత లోకం మరి ఎన్నడూ చూడదు.
మరలా నన్ను చూస్తారు మీరు. జీవించుచున్నాను కనుక మీరును జీవించుదురు. దేవుని స్తోత్రం చెప్దాం. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నానని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనేవాడే నన్ను ప్రేమించువాడు. దేవుని స్తోత్రం చెప్దాం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనేటువంటి వాళ్ళు. ఎవరైనా ఆజ్ఞలు ఏం చేయకూడదు? తప్పిపోకూడదు. నేను ప్రేమిస్తున్నానండి, కానీ మాకు తెలియదండి, మేము మా ఇష్టమైన పండుగలు చేస్తాం. మీకు పండగల్లో పెడితే రారు. ఆదివారం అయిపోద్ది చూసారా, ఏమ్మా ఏదైనా సువార్త ప్రకటిద్దామా, ప్రార్థనకు వస్తారా? అప్పుడు వచ్చేస్తారు బీరబిల. ఏమండి అప్పుడు వస్తారు కుమారక్క ఏంటో పిలిచింది అన్నట్టు. రేపు ఆదివారం చక్కగా పండుగ ఉంది రండి అంటే రాలేరు. సైతాన్ ప్లాన్స్ ఇవన్నీ కూడా. సైతాన్ ఏం చేస్తుంది? అసలు ఆయన టైంలో రానివ్వదు. మన సొంతంగా పెట్టుకునే ప్రార్థనలు కాదు, కానీ ఎక్కువగా మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞల్ని, ఆయన కట్టడలు అనుసరించండి మొదటిగా. ఆ తర్వాత మీరు ఎక్స్ట్రా పెట్టుకోండి ఏమైనా చేయాలంటే. ఏమండి నేను దశభాగం తీయని కానీ బీదలో పంచి పెడతాను ప్రభా. అది కొంచెం 2 రోజులు పంచి పెట్టిన తర్వాత ఏమవుద్దండి? ఆ లెక్క పత్రం అంతా పోద్ది. ఏమండి అవునే కదా? మనం ఏం చేయాలి? దేవునికి చేయవలసింది చేసుకో, ఆ తర్వాత నువ్వు ఎక్స్ట్రా చేసుకో ఏదన్నా. ఏమండి అందులోంచి మనం ఏం చేయకూడదు? తీస్తే పాడైపోతారు. ఆఖరికి పాడైపోయి అసలు ఆశీర్వాదాలు లేకుండా పోతాయి అనమాట. కరెక్ట్ తీసిన వాళ్ళు బాగానే ఉంటారు. అర్థమవుతుందా? దేవుని ఆజ్ఞల్ని అంగీకరించి గైకొనేవాడే దేవుని ప్రేమించేవాడు. దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి దేవుని ఆజ్ఞలు గైకొనకుండా ప్రభువా 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 అంట ఏమండి భజన చేస్తా కూర్చుంటే ఏమండి ఇదంతా ఆచారం అండి. ఏమీ లేదండి. పరిశుద్ధాత్ముడు అప్పుడు దిగి వచ్చాడు కదండి, ఇప్పుడు ఏం అక్కర్లేదండి. ఇప్పుడు ఈ రోజున ఆయన కోసం స్పెషల్గా మాట్లాడుకోవడం సంతోషంగా ఉండదా? రేపొద్దున ఇంకెంత సంబరంగా ఉంటుందండి. ఏమండి మీకు అనిపిస్తుందా అనిపించదా? ఏమండి మరి చాలా సంతోషం అనిపిస్తుంది. నేను అదే అన్నా, కనీసం అంటే ఉపవాసం ఉండి ఆయన మన హృదయంలోకి రావాలని. కానీ డెకరేషన్లు కూడా పాడైపోయినాయి, అవన్నీ కూడా బయట అంతా కూడా. ఏమండి అదొక బాధ అనిపించింది నాకు. ఇది పెద్ద పండుగ లెక్క. దేవుని స్తోత్రం చెప్దాం. చిన్న పండుగ కానీ కాదు. అందరూ కూడా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉపవాసం ఉండి ఆయన కోసం అంగలార్చే పండుగ. దేవుని ఆత్మ మీకు ఆయన హృదయంలోకి వచ్చాడని మీకు తెలిసిందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఎక్కడ లేని సంతోషం ఉంటుంది. ఆయన వస్తే చాలు మీ జీవితాలు మారిపోతాయి. పరిశుద్ధాత్మ లేకపోతే ఎండిపోయిన జీవితాలు అంటండి, ఎండిపోయిన పంట లాంటిది అంటండి. ఏమండి ఇంకా పరిశుద్ధాత్మ లేకపోతే అసలు క్రైస్తవులు కారు. నన్ను అడిగితే పరిశుద్ధాత్మను పొందని వాళ్ళు క్రైస్తవులు కాని కారు. వాళ్ళు ఎలా నడుచుకోవాలి వాళ్ళకి తెలియదు. అనుక్షణం పరిశుద్ధాత్ముడు ఉండి నడిపిస్తూ ఉంటారు. అలాగే మరి 35 కూడా చదివినా 25 నేను మీ యుద్ధకు ఉండగా ఈ మాటలు మీతో చెప్పింది ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబో పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాదిని సమస్తమును మీకు బోధించి. ఇందాక ఆదరణకర్త సత్యస్వరూపి అయిన ఆత్మ అన్నారు. ఇక్కడ ఆదరణకర్తను తర్వాత ఏంటంటే ఇప్పుడు మళ్ళీ నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మను మీకు ఉత్తరవాది. దేవుని స్తోత్రం చెప్దాం. ఉత్తరవాది అంటే ఎవరండి? లాయర్ గారు. ఏమండి అవునా కదా? నువ్వు చెప్పేది ఏదో ఆయన చెప్తాడు అక్కడ, నువ్వు చెప్పడానికి కుదరదు. అండి పలానా వాళ్ళు ఇలాగా దెబ్బలాడారండి, ముందు తీసేసుకున్నారు కదండి పొలం అండి, నేను అప్పుడు ఇలాగ అన్నానండి అంటే నువ్వు చెప్పేస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడు? అందమైన మాటలతో జడ్జి గారికి చెప్తాడు. మనం వెళ్ళిపోయి చెప్పడానికి కుదరదండి. ఏమండి అది ఇంకోటి అవుద్ది. అందుకే మనం పరిశుద్ధాత్ముడు కావాలంట మనకి. ఆయన లాయర్ గారు అనమాట. నీకు నాకు ఎవరు? లాయర్ గారిని పెట్టుకోకపోతే ఏమండి మంచి లాయర్ దొరకకపోతే ఏమవుతుంది? సెటిల్మెంట్లు అవ్వండి. పరిశుద్ధాత్ముడు మంచి లాయర్ గారు కాబట్టి పరిశుద్ధాత్ముడు కావాలి మనకి. ఆయన ఉత్తరవాది. ఆయన మీకు నేను చెప్పిన సంగతులన్నింటినీ జ్ఞాపకం చేయను, శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు అంటాడు. ఆ తర్వాత చూస్తే కనుక మరి 15, 20, 25 నుంచి చదువుదాం. అయితే నన్ను నిహేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఇలాగ తెలుసు. తండ్రి యొద్ద నుండి నేను మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు
ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరి కోసం సాక్ష్యం చెప్తారంటండి? పరిశుద్ధాత్ముడు ఎవరి కోసం సాక్ష్యం చెప్తారంట? నన్ను కోసం, నా కోసం అంటారు ఆయన. ఆయన వచ్చి యేసుప్రభు వారు వచ్చి ఎవరి కోసం చెప్పారు? తండ్రి కోసం చెప్పారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి యేసుప్రభు వారి కోసం సాక్ష్యం చెప్తారంట. అంటే ముగ్గురు కూడా సమానంగానే, ముగ్గురు కూడా ఐక్యంగా ఉన్నట్టే. అంతేగాని మేము పరిశుద్ధాత్మేనండి, మేము తండ్రేనండి, మాకు యేసుప్రభువేనండి. ఏమండి, నాకు నచ్చిన మాట ఏంటి అంటే మెస్సియా అన్న మాట నాకు నచ్చుతుంది. ఏమండి, ఇది సంస్థలు కాదు, ఏది కాదు. ఏమండి, మెస్సియా అంటే అభిషిక్తుడు అని అర్థం. ఏంటి, మన బైబిల్లోనే ఉంది, వేరే భాష కాదు, మా సంస్థ భాష కాదు. ఏమండి, నాకు సంస్థలతో నేను పెట్టుకునేది కూడా. మెస్సియా అంటే పరలోకంలో ఉన్న దేవుని చేత అభిషేకింపబడి పంపబడినవాడు. క్రీస్తు అన్న మెస్సియా అన్న ఒకటే. ఏమండి, మెస్సియా వచ్చినప్పుడు మాకు అన్ని సమస్తం కూడా నేర్పిస్తారు, ఎలా ఉండాలో చెప్తారు అని సమరీ స్త్రీ యేసుప్రభు వారితో మాట్లాడుతుంది యాకోబు బావి దగ్గర. నీతో మాట్లాడుచున్న నేనే ఆ మెస్సియాని అంటాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆ మాట నాకు ఆనాడు హృదయానికి తాకింది. నీతో మాట్లాడుచున్న నేనే ఆ మెస్సియాని అంటే ఆ మాట ఎందుకో ఇష్టం చిన్నప్పటి నుంచి నాకు. ఏమండి, వీళ్ళు మెస్సియా అనాలని ఎవరో చెప్పారని, ఏమండి నేను యేసుప్రభు నామం అని ప్రార్థన చేస్తా తప్పకుండా. యేషువా మెస్సియా అని అందరూ చేస్తారు, కరెక్ట్ పదం అనేసి. కానీ అందరికి అర్థమయ్యే రీతిలో నేను యేసుప్రభు నామం అంట. కానీ మందిరానికి పేరు పెట్టాలని ప్రార్థన చేసినప్పుడు అనుకోకుండా మెస్సియా అనేసి మామూలుగా రాధికాళ ఆయన గారికి మెస్సియా అని చెప్పాను. అసలు ఆ క్యాలెండర్ కూడా మర్చిపోయాను నేను. మొన్న కూడా ఒకసారి చర్చి పేరు పెట్టండి ఒకసారి అనేసి అన్నారు. మళ్ళీ ప్రార్థన చేసి మెస్సియా మనసులోకి వస్తాయి, అది ఇచ్చేసాను. మొన్న అనుకోకుండా క్యాలెండర్ చూస్తే మెస్సియా ప్రార్థనా మందిరం, నేను అది మా ఇంట్లో అక్కడ ఉంది, నేను మర్చిపోయానండి ఒక విషయం. మళ్ళా అదే పేరు. ఏమండి, అర్థమవుతుందండి? కాబట్టి ఏంటంటే అది శనివారం వాళ్ళండి యేసయ్య అనరండి. ఇప్పుడు నేను చెప్తున్నది కరెక్ట్గా చెప్పాను, నువ్వు అబద్ధం చేసావనుకో దానికి శిక్ష ఎవరికి పడుద్ది? ఇప్పుడు నేను కరెక్ట్గానే ఉన్నట్టు ఇక్కడ చెప్తున్నాను, అది రాంగ్ అని నువ్వు నీ వైపుకి వాళ్ళని మళ్ళించుకోవడానికి నువ్వు చెప్పావనుకో, ఏమండి అది తప్ప. ఏమండి, నన్ను అబద్ధికురాలుగా చేసి దేవుణ్ణి కూడా అబద్ధం చేసినట్టే కదా, వాక్యాన్ని కూడా అబద్ధం చేసినట్టే. నన్ను అడిగితే చాలా జాగ్రత్త. వాక్యాలు ఉన్నది ఉన్నట్టు సరిగ్గా విని మాట్లాడాలి ఎక్కడైనా సరే. దేవునిలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే దేవునికే వాళ్ళు అబద్ధాన్ని ప్రేమించి అబద్ధాన్ని జరిగిస్తారంట. ఏం చేస్తారంట? వాళ్ళు అబద్ధాన్ని ప్రేమిస్తారు కాబట్టి జరిగించుకుంటారంట. వాళ్ళు వెలుపట ఉంటారు అని ఉంది దేవుని వాక్యం. వాళ్ళు ప్రేమిస్తారు అబద్ధాన్ని. చాలా జాగ్రత్త. వాక్యంలో లేకపోతే నాకు అసలు ఇష్టం ఉండదండి ఏదైనా చేయడం. ఎవరో చేస్తున్నారు, మీరు చేస్తున్నారా లేదా నేను అడగనండి. అవన్నీ అర్థమవుతుందండి? సంస్థలో ఎక్కడ వాళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు ఏమీ లేదు. వాక్యం ఉంది, మనం చేసుకోవడం. అవునా కదా? దేవుడు చక్కగా వాక్యం అంతా మన చేతిలో పెట్టాడా లేదా? ఏమండి, ఇంకొకరి దగ్గరికి వెళ్తే ఇంకొక రకంగా బోధిస్తారు. అప్పుడు మొత్తం అసలు దారి తప్పిపోతాం. నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చారు చక్కగా జ్ఞానులు. వచ్చిన తర్వాత రాజుగారిని అడుగుదాం ఒకసారి, ఎక్కడ పుట్టాడు అని అడుగుదాం. రాజుగారి దగ్గరికి వస్తే ఏమైందండి? రాజుగారికి బాగా తెలుసు. ఏమండి, అవునా పుట్టాడా అని చెప్పేసి ఏమండి ఏమన్నాడు? నేను కూడా వచ్చి పూజించేలా చేయండి. పెద్ద తిప్పలు వచ్చింది అక్కడ. మళ్ళా వాళ్ళు వస్తే మళ్ళా స్టార్ట్ అయింది రండి అన్నట్టు. దేవుని స్తోత్రం చెప్దాం. వాక్యమే నీకు ఒక నక్షత్రం లాంటిది. మనం వాక్యాన్ని ఫాలో అయితే ఎవరిని ఫాలో అవ్వని అవసరం లేదండి. చెప్పారు, ఇప్పుడు నేను నా ద్వారా మీరు వింటున్నారు, అంతేగాని కుమారక్కను ఫాలో అక్కర్లా. వాక్యాన్ని చూసుకొని ఫాలో అవ్వండి. ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్గా మీకు నచ్చలేదు, ఇది కుదరదు అనుకున్నారనుకోండి, వాక్యం చూసుకోండి అలాగేనా కాదా. నాకేంటంటే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకోవడం ఇష్టం. దాన్ని ఇంకొక రకంగా మర్మంగా చెప్పి నాకు కుదరదండి. 7వ రోజు అన్నారనుకోండి, 7వ రోజు శనివారం వస్తుంది, కానీ నేను సోమవారం నుంచి లెక్క పెట్టుకోవడం నా చరిత్రలో లేదు. సోమవారం నుంచి లెక్క పెట్టండి 7 వస్తుంది. ఎక్కడికి వస్తుంది? ఆదివారం 7 వస్తుందంట సోమవారం నుంచి లెక్క పెడితే. ఏమండి, ఇలాంటి నాకు అసలు అవునా కదా? శనివారం విశ్రాంతి దినం అంటే 7వ రోజేనా? 7వ రోజే కదా. ఆది అంటే ఏంటి? మొదలు. ఏమండి, పిల్లల్ని అడగని చెప్తారు, ఆదివారం అని చెప్తారు. కాబట్టి దాన్ని రాంగ్ రూట్ పట్టించి చెప్పుకొచ్చామనుకోండి, ఆ తప్పు ఎవరిది? బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు ఉంటుందంట. చాలా జాగ్రత్త. మనం
చక్కగా ఉన్నది ఉన్నట్టు చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, చక్కగా ఏం లెక్క చెప్పక్కల సంతోషంగా వెళ్ళొచ్చు. అక్కడ మేము అనేకమైన అద్భుతాలు చేసాం, ఏమండి, దెయ్యాలను వెళ్ళగొట్టాం, కొత్త భాషలు మాట్లాడాం. ఎవరాళ్ళు అందరూ? ఎడం వైపు ఉన్నటువంటి మేకలు ఏమంటున్నారు? దెయ్యాలు వెళ్ళగొట్టారంట వాళ్ళు కూడా. పూజలు చేసుకునేవాళ్ళు కాదు సుమా. ఎవరు వాళ్ళు? పెద్ద పెద్ద భక్తులు. దెయ్యాలను వెళ్ళగొట్టారు, రోగులను స్వస్థపరిచారు, చనిపోయిన వారిని లేపారు. అంత భక్తులు ఎడం వైపుకి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆయన మాటల ప్రకారం చేయక. చాలా జాగ్రత్త. కాబట్టి వాక్యాన్ని ఫాలో అవుదాం, వాక్యం మాత్రం చూసుకుందాం. అంతేగాని మనకు సంఘం పెరిగిందా లేదా, వాళ్ళు కూడా మనం లాగేసుకుందాం అని చెప్పి అబద్ధాలు చెప్పేసి, ఏమండి, మీకు నచ్చితే మిమ్మల్ని ఎప్పుడైనా బలవంతం చేశానండి? ఎవరినైనా బలవంతం చేశానా నేను ఎప్పుడైనా? నాకు బలవంతం చేయడం ఇష్టం ఉండదు. వస్తారు, నేర్చుకుంటారు, చూస్తే వాళ్ళ ఇష్టం, అంతే. ఏమండి, వెళ్ళిపోయారనుకోండి, ఒక మాట కూడా మాట్లాడను. ఎందుకు వెళ్ళిపోయావమ్మా, రా అని ఎప్పుడు అన్నాం. ఎందుకు అంటే వాళ్ళకి నచ్చినప్పుడు ఏమంటే వాక్యం వింటున్నారు, అర్థమవుద్ది కదా. కాబట్టి నిజంగా ఏంటంటే పరిశుద్ధాత్మని మనం ఏమంటే దుఃఖ పెట్టే పనులు, ఆయాస పెట్టే పనులు మనం చేయకూడదు. ఈ మరి ఉత్తరవాది అనేటువంటి ఆయన మనకు కావాలి. ఆ తర్వాత అన్నీ కూడా పరిశుద్ధాత్మ కోసం. తర్వాత ఏంటంటే ఆదరణకర్త అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యం ఇద్దరు. నా కోసం మీరు ఏం చేసుకున్నారో పరిశుద్ధాత్ముడు కూడా సేమ్ అయ్యే చెప్తారు, నా కోసం అయ్యే చెప్తారు. ఏమండి, ఇంకా వేరే చెప్పరు. ఆయన వేరే రూట్ కాదు. పరిశుద్ధాత్ముడు చెప్పేది ఏంటండి? పరిశుద్ధాత్ముడు చెప్పేది ఏంటి? ఎక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అందరూ కూడా. పరిశుద్ధాత్ముడు అంటే ఇంకొక రకం కాదు. యేసు ప్రభు ఏది చెప్తే. ఇప్పుడు యేసు ప్రభుతో మీరున్నారా లేరా చెప్పండి. ఇప్పుడు మీకు అన్నీ తెలుసా? యేసు ప్రభు చెప్పిన బోధలో శిష్యులకైతే ఒకసారి చెప్పేసి వెళ్ళిపోయాడు. మనకి ఎన్ని సంవత్సరాల నుంచి వింటానే ఉంటున్నాం మనం. ఏమండి, నేను పుట్టినప్పుడు కాడ నుంచి వింటానే ఉన్నా యేసు ప్రభుతో. శిష్యులు అయితే 3 సంవత్సరాలు ఉన్నారేమో. ఏమండి, మేము పుట్టిన కాడ నుంచి ఏమండి వింటానే ఉన్నాం. మరి యేసుప్రభుతో లేమన్నట్టు యేసుప్రభు బోధలు కాకుండా ఇంక కొత్త బోధ అండి పరిశుద్ధాత్ముడుదా అంటే తప్పెవరిది? మందే. పరిశుద్ధాత్ముడు ఎవరి బోధ చెప్తున్నారు? యేసుప్రభు కోసమే. యేసుప్రభు చెప్పిన దాంట్లోంచి వస్తుంది నీకు ఏదైనా సరే, నడిపిస్తాడు ఆయన. ఆ తర్వాత 16వ అధ్యాయము 6వ వచనం నుంచి ఇవన్నీ కూడా ఈ అధ్యాయాలు మీరు చదువుకుంటే 14, 13, 14, 15, 16 ఇలా చదువుకొని చూడండి. మరి ఒకవేళ ఖాళీ ఉంటే కనుక. దేవుని స్తోత్రం చెప్దాం. నేను వెళ్ళిపోవడం వల్ల, నేను చెప్పిన నేను వెళ్తున్నానని చెప్తే మీరు ఎంతో బాధపడుతున్నారు, కానీ నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడలా ఏంటంటండి? ఇప్పుడు సపోజు ఆయన పక్కనే ఉన్నారు, ఇష్టమే కాదంట్లా. నేను చిన్నప్పుడు చాలా నలిగిపోయానండి వీళ్ళ విషయంలో. రకరకాల బోధలు విని నలిగిపోయేదాన్ని. ఏంటి, చిన్నప్పుడు హాయిగా ఉండేదాన్ని. తండ్రి మీకు వందనాలంటే కుమారుడు కోపం అవుతుందా? ఏమండి, యేసు ప్రభువా మీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు, ముగ్గురికి వందనాలు. ఏమండి, ఏంటంటే ఒకళ్ళకే చెప్పమని వాళ్ళు ఎవరైనా అయ్యేం బోధలేమో లోకం. ఏమండి, యేసుప్రభు వచ్చి తండ్రిని మహింపరిచాడు, పరిశుద్ధాత్ముడు వచ్చి యేసుప్రభుని మహింపరిచారు. నువ్వు ఎవరికి చెప్పినా సరే ఏమంటే యేసునామం చెప్పేసావు అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోద్ది? నీ లెటరు దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది అంతే. పరిశుద్ధాత్ముడే నీలో ఉండి ప్రార్థన చేయిస్తారు యేసునామంలో. ఏమండి, తండ్రి నామమున యేసు ప్రభు వచ్చారు. అదే నామం? యేసునామం. తండ్రి నామమే యేసునామం అన్నారు. ఇప్పుడు అంటాడు నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ అంటాడు. ఇప్పుడు ఆయనదే నామం? ప్రభువే ఆత్మ, ఆత్మే ప్రభు, యేసు ప్రభు ఆత్మే. మరి ఆయన కూడా అంతే. మనం ఇంకా కన్ఫ్యూజ్ అవ్వనవసరం లేదండి. గుర్తుపెట్టుకోవాలి. నాకు చిన్నప్పుడు చాలా గందరగోళంగా ఉండేది, కంగారుగా ఉండేది. ఒకళ్ళు చెప్తే ఒకళ్ళ కోపం వచ్చేస్తుంది. చిన్న మైండ్ కదా అప్పుడు. ఏమండి, వేరాని కాదు, నలిపేస్తారు చాలా వరకు. తెలియని వాళ్ళు ఏం చేస్తారండి, అమ్మో శనివారం దగ్గరికి వెళ్తున్నారా మీరు అన్నారనుకోండి, తుపాకు దెబ్బకి దొరకరు ఇక్కడ. ఏమండి, ఇక్కడికి వచ్చి చూస్తే అర్థం అవుద్ది. ఏమండి, అంతేనా? ఇక్కడ వాక్యం ఉంటుందా ఏముంటుందండి? మేము ఇప్పుడు ఇలా చెప్తున్నాం మామూలుగా, కానీ
నీ బాధలన్నీ తొలగిపోతాయి, నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆయన వస్తే చాలు నువ్వు బిజినెస్లో ఫుల్గా వచ్చేస్తావు. ఇవి బాగుంటాయండి? కరెక్ట్గా వాక్యంలో ఉన్నట్టు నేర్చుకుంటే బాగుంటాయా? వస్తాడు ఆయన, నువ్వు ఏదడితే అది ఇస్తాడు. నీ బిజినెస్ అని చెప్పి నీ కాలని నీ వేలని ఇవన్నీ చెప్పాలండి? ఆయన నువ్వు ఏదడితే అది చేస్తాడు. ఇంకా నీతో ఉంటాడు ఆయన, నీలో ఉంటాడు ఆయన, నీ ఇష్టం. ఏమండి? అంతేగాని నువ్వు పేరు పెట్టాలంతే నాకు తెలియదండి. ఏమండి? నువ్వు స్లాబ్ అని ప్రార్థన చేయమని, నాకు అసలు స్లాబ్ మైండే లేదు నాకు స్లాబ్ అని. ఏమండి? ఎంత ఈ చర్చ్ అని, ఏమండి ఎంత చర్చ్ అని నా మైండ్కి ఎక్కడ అందుద్దండి? ఏమండి? అందుద్దండి. మనం అడగక్కర్లా, ఆయన తీసుకెళ్తాడు. ఆయన దేవుని స్తోత్రం చెప్తాం. అవునా కాదా? మన మైండ్కి అందమండి ఆయన చేసే పనులు. కాబట్టి అంటే మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి అని చేయొచ్చు. మీరు అన్నీ కరెక్ట్ చెప్తేనే కానీ రావు అంటారు. నేను అది నమ్మను. ఎందుకంటే ఒక విషయం ఏంటంటే ఆయన ఏది కావాలి అంటే నీ కోరికను తీరుస్తాడు. అలా చెప్తే తీరుస్తాడు కాదంట్లా. ఒక్కొక్కళ్ళు అలా మీ ఇష్టమైంది ఇవ్వు ప్రభు అన్నాం అనుకోండి, నాకు బుర్రకైతే అందదో, నాకు అడగడం అయితే తెలియదు, మీ ఇష్టమైంది ఇవ్వు అంటే నేను ఇవ్వలే ఉండలే అంటాడా? ఏమండి? ఏమంటాడండి? మంచిది ఇస్తారు, ఇదే మంచిదమ్మా, ఇది తీసుకో. ఏమండి? మరణాన్ని జీవాన్ని నీ ఎదుట పెట్టి జీవమును కోరుకోమని నేను చెప్తున్నాను. ఏంటంటండి? మరణాన్ని జీవాన్ని పెట్టాడు కాదంట్లా, ఆప్షన్ పెట్టాడు. కానీ ఒక్క మాట, తండ్రిగా జీవాన్ని కోరుకో. ఏమండి? అంతేనా కాదా? చెప్పాడు ఆయన, మంచిది. కాబట్టి చాలా జాగ్రత్త. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే గనక వెళ్ళొద్దు. ఏమండి? తప్పుకి ఏమంటాడు? లోపలుండి గంతులేసేసినంత బాధ, వేదన పడిపోయినంత బాధపడతాడు నువ్వు చిన్న తప్పు చేస్తే, పరిశుద్ధాత్ముడు ఉంటే. లేకపోతే ఏం చేస్తావు? చక్కగా సినిమా చూసి హాయిగా పడుకోవచ్చు. ఏమండి? పరిశుద్ధాత్ముడు లేకపోతే బాధే ఉండదు. పరిశుద్ధాత్ముడు ఉంటే ఏం చేస్తావు? ఒక చిన్న మాట ఎవరన్నా అన్నావు అనుకో, అది తప్ప కరెక్టా? వేదన పడతా ఉంటే అది ఎవరు? ఆయన లోపల సహించలేడు. అలా కాదు కదా, అక్కడ పెట్టకపోయావా, వాళ్ళకి ఇవ్వకపోయావా, కొంచెం కంగారు పడుతున్నావు నువ్వు. ఏమండి? అంటే మీకు అనుభవం ఉందా ఇలాంటిది? ఏమండి? కంగారు వస్తానే ఉంటుంది. నువ్వు కంగారు పడుతున్నావు కుమారి, తెలుసు ప్రభువా. కానీ డ్రైవింగ్ చక్కగా చేయాలనిపిస్తుంది, డ్రైవింగ్ చేయడం రావట్లా. ఏమండి? ఆయనకి అప్పచెప్పేస్తే ఏం చేస్తాడు? మీరే డ్రైవింగ్ చేయించండి అంటే సింపుల్గా చేయగలుగుతాం, నేల మీద నడిచినట్టుగా. కాబట్టి చాలా మరి తప్పకుండా ఇక్కడ అంటాడు, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ దగ్గరికి రాడు, నేను వెళ్ళని ఎడల వెళ్ళిన ఎడల నేను వెళ్తే ఆయన మీ వద్దకు వస్తారు. ఇప్పుడు యేసుప్రభువు వారు వెళ్ళారు, పరిశుద్ధాత్మని పంపించారు. ఆయన వచ్చి ఇప్పుడు యేసుప్రభువు వారు నీ దగ్గరికి వస్తే నీకు ప్రయోజనం ఏంటో తెలుసా? ఆయన వచ్చి పాపం గుచ్చి, నేను పాపిని, నేను చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు నా తాత ముత్తాతలు అందరూ పాపం చేసిన వాళ్ళే, ఏదో ఒక విషయంలో నేను తప్పిపోయా, ప్రతి విషయంలో నేను పాపిని అని నీకు తెలియజేస్తాడు. నీతి అంటే ఏంటంటండి? ఈ ఆజ్ఞలన్నీ అనుసరించడం వల్ల నీతిమంతులుగా తీర్చబడతారు. యేసు ప్రభు రక్తంతో కడగబడడం వల్ల నీతిమంతులుగా తీర్చబడతారు. యేసుప్రభు ఏమండి? యేసుప్రభు రక్తంతో కడగబడ్డాం అనుకోండి, నీతిమంతులం అవుతాం. ఆ నీతిని కాపాడుకోవడానికి ఏం చేయాలి మనం? ఆయన ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకోవాలా వద్దా? నడుచుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏంటంట? పాపముని గూర్చి, నీతిని గూర్చి. ఇప్పుడు ఏమండి? పాపం ఉంది, ఒప్పుకోవాలి. నీతి ఎలా వస్తుందో నేర్పించాడు. ఇప్పుడు తీర్పు కోసం కూడా ఏం చేస్తాడు? ఎవరు చెప్పేది ఇదంతా? పరిశుద్ధాత్ముడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు మనం ఇప్పుడు ఇక్కడే ఉంటే సరి చేసుకోరా, ఎగ్జామ్కి ముందు రోజు బాగుంటుందండి, ఎగ్జామ్లోకి వెళ్ళిపోతే బాగుంటుందా? ఏమండి? ముందు రోజు ఇది దేవుని స్తోత్రం చెప్దాం. నాకు ముందు రోజే ఇష్టంగా ఉంటుంది, ఎందుకంటే కొంచెం సరి చేసుకోవడానికి, అర్థం అవడానికి. డైరెక్ట్గా ఏమంటే పేపర్ చేతికి వస్తే ఎలా ఉంటుందండి? భయంగా ఉంటుంది కదా. ఈరోజు మనం ప్రిపరేషన్ అనమాట. ఆయన మనకు దగ్గరికి వచ్చినప్పుడు పాపం కోసం ఒప్పింపు చేస్తాడు, నీతి ఏంటో చూపిస్తాడు, ఆ తర్వాత తీర్పులోకి రాకుండా ఉండేలా బోధిస్తాడు ఆయన. ఏమండి? పరిశుద్ధులుగా ఉంటే పాపంలోకి మరి తీర్పులోకి రానవసరం లేదు అంటే జడ్జి ముందు నిలబడినప్పుడు జడ్జి ఎవరు చెప్పండి? మత్తయి సువార్త 25:31 ఉంటుంది. ఏమండి? మనుష్య కుమారుడు తన మహిమతోను, ఏమండి, తన దూతలతో వచ్చినప్పుడు, ఏమండి, మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. జడ్జి ఎవరు?
ఇప్పుడు రక్షించడానికి వచ్చిన ఆయన జడ్జి అవుతాడు అప్పుడు. ఏమండి 3 మేకులు పీక్కోలేను ఏమండి ఆడికి ఎలా కనపడద్దు అంటే ఇలా సిలువలో రూపం కనపడద్దు అక్కడప్పుడు. ఏమండి అబ్బా ఏమండి అప్పుడు తెలుస్తుంది అందరికీ. ఆయన్ని పొడిచిన వారు కూడా ఆయన్ని చూస్తారంట. ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ప్రతి ఒక్కడికి ఎలా కనపడద్దండి అప్పుడు. నువ్వు ఎలా అన్నావో నీ సీన్స్ అన్నీ కూడా ఆ రోజున కనపడతాయి. కాబట్టి చాలా జాగ్రత్త. ఆయనే మహిమగల సింహాసనం మీద యేసుప్రభు జడ్జిగా నిలబడినప్పుడు నువ్వు ఎక్కడ నిలబడాలో ఈ రోజునే నేర్పించే వాళ్ళు ఎవరు? పరిశుద్ధాత్ముడు నీళ్ళు ఉండి చెప్తూ ఉంటారు. చాలా జాగ్రత్త. ఏమండి తీర్పులోకి వెళ్ళకూడదండి. తీర్పులోకి వెళ్తే తీర్పులోకి నిలబడకూడదు. ఆయనతో ప్రశంసలు పొందుకోవడానికి వెళ్ళాలి. వెళితే మనం ఏమండి గొర్రెలు మేకలు వేరు చేయబడినప్పుడు ఏమవుద్ది? కుడివైపున గొర్రెల్ని పెట్టి ఏమండి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకం పుట్టింది మొదలుకొని మీకోసం సిద్ధం చేయించినటువంటి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. నేను ఆకలి కొన్నా, మీరు ఆహారం పెట్టారు. దప్పికొన్న దాహం ఇచ్చారు. వస్త్రహీనుడై ఉంటే ఏం చేశారు? నాకు వస్త్రాలు ఇచ్చారు. పరదేశినై ఉంటే చేర్చుకున్నారు. దిగంబరినై ఉంటే వస్త్రాలు ఇచ్చారు. ఏమంటే రోగినై ఉంటే చూడవచ్చారు. చెరసాల్లో ఉంటే చూడవచ్చారు. ఏంటి ఆయన అంత దగదగ మెరిసిపోయే ఆయన మహిమగల సింహాసనం మీద అన్న ఆయన అదేంటి ఆయన అలా చెప్తున్నారేంటి? మిక్కిలి అల్పులైన వీడికి చేస్తే నాకు చేసినట్టు. దేవుని స్తోత్రం చెప్తాండి. నువ్వెప్పుడు వచ్చావు ప్రభువా? ఎవరు అడుగుతున్నారండి? ఎడం వైపున వాళ్ళు, నా తండ్రి చేత చెప్పింపబడిన వాళ్ళారా. వాళ్ళకి ఎలా సువార్త ప్రకటింపబడుతుందో, నీకెలా సువార్త ప్రకటింపబడుతుందో ప్రతి ఒక్కరికి సువార్త వెళ్ళిందండి. ఏమండి సువార్తను ఏం చేస్తున్నారు? ఏమండి అడ్డుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. ఏమండి సువార్త ప్రకటన అని వెర్రితనం చేత అంటండి. ఇది ఒక వెర్రితనంలా ఉంటుంది అందరికీ. కానీ ఒక అద్భుతమైనటువంటి జీవితం. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి దేవుణ్ణి అంగీకరిస్తే ఏంటి? చాలా అద్భుతమైన జీవితం ఉంది. కాబట్టి నిజంగా మరి పరిశుద్ధాత్ముడు ఆ తీర్పులోకి వెళ్ళొద్దు నువ్వు అని చెప్పి ఈరోజు ఏం చేస్తారు? నేను తప్పు చేసేసాను ప్రభా, అబ్బాయి వస్తే అన్ని చూడలేకపోయాను ప్రభా, నన్ను క్షమించను ప్రభా, అతనికి ఏదైనా మంచిగా చేస్తాను, ఓకే మళ్ళీ కొట్టేస్తాడు. ఏమండి అంతేనా కాదా? నా దగ్గర ఏం లేవు ప్రభా, ఈసారి వచ్చినప్పుడు తీసుకొచ్చేస్తాను, వెరీ గుడ్. ఏమండి అంతేనా? వస్త్రాలు లేకుండా ఉన్నారనుకోండి, పట్టించుకోకుండా మనం వెళ్ళిపోకూడదు. ఏమండి అవునా కాదా? ఏదైనా సరే చాలా జాగ్రత్త. నీ మీద బాధ్యత ఉందా లేదా? అవన్నీ తీర్పులోకి వస్తాయి అన్నమాట. అప్పుడు ఆయనే మీరెక్కడొచ్చారు అంటారు. మిక్కిలి అలుపులైన ఒక్కనికైనా మీరు చేయలేదు. ఏంటంటండి? ఏమండి ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి భూమి మీద ఉంటుందా అంటే ఉంటుందంటండి. మిక్కిలి అలుపులైన వీరికి ఒక్కళ్ళకు కూడా చేయనటువంటి దరిద్రులు ఉంటారా? ఏమండి అందుకే అంటారు ఎంగిలి ఇచ్చేస్తూ కాకింద వెళ్తే ఏంటంటండి అవి రాలిపోతాయేమో అని చెప్పి అలాగే ఉంటారంటండి. చాలా జాగ్రత్త. మనం ఏం చేయాలి? నేను ఒక సేవకురాలుగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏమండి నేను డబ్బుని ఎప్పుడు ఆశించే రకం కాదని మీకు తెలుసు. మీరు దశంభాగాలు ప్రథమ ఫలాలు జాగ్రత్తగా తీసుకోండి. ఆ తర్వాత బీదల కోసం మీరు ప్రత్యేక కానుక ఏర్పాటు చేసుకోండి. ఏమండి మీకు వచ్చిన రాబడిలో బీదల కోసం, నీకు ఇంకొక కొడుకు ఉంటే, నీకు ఒక తండ్రి ఉంటే, ఏమండి నీకు తల్లి ఉంటే ఏం చేస్తాం మనం? వాళ్ళకి ఎంతో అంత ఇచ్చుకుంటాం కదా. బీదలకు ఇచ్చువానికి లేమి కలగదు, ఆపత్కాలమందు యెహోవా వానికి సహాయం చేస్తాడంట. మంచం మీద నుంచి వాళ్ళు లేస్తాడంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. మంచంలో ఉన్నప్పుడు ఏ సహాయం వస్తుందో తెలుసా నీకు? ఏ సహాయం వస్తుందంటండి? హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకున్నామండి, మాకేం డౌట్ లేదండి. క్యాన్సర్ వచ్చినా మాకేం అవ్వదండి. ఏమండి ఒకవేళ వెళ్తావు, అక్కడ ట్రీట్మెంట్ చేస్తారు, చస్తావేమో, బ్రతకరేమో. ఏమండి హాస్పిటల్ అయితే మందులైతే ఉచితమేమో, కానీ నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. అందుకోసం ఏం చేయాలి మనం? గుర్తుపెట్టుకోండి. మీకు ఆశీర్వాదం కలగాలంటే అనుకోకుండా మరి చెప్తున్నాను, ఎందుకంటే బేదలకు ఇచ్చేవారికి లేమీ కలగదు. నీకేమి లేకుండా పోదంటండి, నీకు అన్నీ ఫుల్గా వస్తాయి అంట. ఏమండి మనకి ఒక వాటా వేసుకున్నాం అనుకోండి, ఎంతో అంత కొంచెం తక్కువైనా సరే, ఏమండి 100 రూపాయలు ఒక 2 రూపాయలన్నా తీసి పక్కన పెట్టుకోండి. అమ్మో 2 రూపాయలేనా? అబ్బా 100 రూపాయలు అప్పుడు బాగానే ఉంటుంది. అదే కనుక 1,00,000 రూపాయలు చేతికి వచ్చింది అప్పుడు ఎంత ఇవ్వాలి? 2,000 వద్దులే కానీ. ఏమండి దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని హెచ్చేస్తాడు. 2,000 తీస్తే ఎలా కుదురుద్ది ఇప్పుడు? వద్దులే, అదేమి అత్యవసరం ఏం కాదు కానీ. ఏమండి 100 రూపాయలకి ఒక 2 రూపాయలు బేదవాళ్ళకి ఇచ్చుకుంటాను ప్రభా. ఏమండి బేదలకు ఇచ్చేవాడు ఏంటంటే యెహోవాకు
అప్పిచ్చివాడు. ఏమండి నేను గప్పున ఏమండి బేదలే గప్పుకుని ఫోన్ చేస్తారు అనుకోకుండా బాగా ఇరుకులో ఉన్నాయి ఈ మధ్య. బీబీ వస్తుంది కదా చూసుకుంటే 20 రోజులు కూడా అవ్వదు, అస్తమా అని అడుగుతూనే ఉంటారు. ఏమండి మాకు కూడా కొంచెం టైట్గానే ఉంటుంది కదా, మరి 20 రోజులు అవ్వకుండా 4 రోజులకి ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటా. ఏమండి మళ్ళీ ఆ తర్వాత మీకు అప్పు పెట్టినట్టు కదా అవన్నీ ఎవరు బోధిస్తున్నారు? సరువు కూడా స్టన్ అయిపోతుంది. నువ్వేం మాట్లాడుకో, వాళ్ళు అలాగే వేస్తామని అడుగుతూ ఉంటారు అంటాను. ఆ తర్వాత దాన్ని నోరు మూయించిన తర్వాత నాతో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు లోపల. ఏమండి మా ఊరుకుంటాడండి ఆయన ఊరుకుంటాడా? నువ్వు ఎలా చేస్తున్నావు, నేను అలా చేస్తే నీకు ఎలా ఉంటుంది? వాళ్ళకి ఇస్తేనే కదా నాకు అప్పు పెట్టినట్టు. నాకు అప్పు పెట్టిన తర్వాత వడ్డీ, బయట వడ్డీ ఎక్కువ, నా వడ్డీ ఎక్కువ. ఏమండి పెద్ద బాధ ఉంటుంది లోపల, అవునా కదా? కాబట్టి ఏంటంటే బేదలకి పెట్టమంటాడు పరిశుద్ధాత్ముడు కూడా. అందరికీ కూడా మీరు ఆరోగ్యంగా బ్యాంక్ బ్యాలెన్స్లు ఏమండి నాకు రోగం వస్తేనండి ఉండాలని ఒక 3 లక్షలు ఉంచుకున్నా. ఏమండి అది నీకే సరిపోదు, ఒక్క రోగానికి ఎగిరిపోతాయి. నీకు రూపాయి కూడా లేదా? మార్తమ్మ గారి లాగా భజన చేసుకొని. ఏమండి మార్తమ్మ గారు తెలుసు కదా అందరికీ, దేవుని స్తోత్రం చెప్తాం మా అమ్మలా ఉంటుంది. ఏమండి కాబట్టి నిజంగా మనం ఎక్కువ దేవుని పనులు దేవునికి చేసుకోండి. మనకి ప్రత్యేకమైన ఆశీర్వాదం కోసం ఏం చేయాలి? మీకు అప్పుడు రోగాలు ఏమి అంటావు, చక్కగా తింటారు. ఏమండి ఒక వాట వాళ్ళ కోసం చిన్నది, ఎంతో కాదు చిన్నగా వేసుకుందాం మనం అందరం. ఏమండి వేసుకుంటే బేదల కోసం వేసుకుంటే ఏం చేస్తాం? పౌలు గారు, నేను ఎందుకంటే అది మాట చెప్తున్నాను, పౌలు గారి కోసం అంటండి ఇంత కష్టమైనప్పటికీ కూడా బీదల కోసం ప్రత్యేక అమౌంట్ వసూలు చేసి అది శనివారం ప్రార్థన జరిగేయండి. అది ఆదివారం నాడు తీసుకెళ్ళి పంచిపెట్టేవారంట. శనివారం అయితే మరి గందరగోళం వద్దని ఆదివారం పంచిపెట్టేవారంటండి. ఏమండి అందుకే ఆదివారం మళ్ళీ చందాలు ఇచ్చారంటారు దాన్ని. ఏమండి అది కాబట్టి మరి పౌలు గారు ఏంటంటే ప్రతి సంఘం దగ్గర నుంచి తీసుకొని, ఏమండి తీతు అనేటువంటి వ్యక్తి చాలా నమ్మకమైన వాడు, తనతో పంపించేవాడు. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి ఏంటంటే పేదలకి ఇచ్చుకోవడం అనేటువంటిది చాలా మంచిది. ఒకవేళ ఎక్కువ ఇవ్వగలిగితే పర్లా, ఏమండి ఎక్కువ ఇవ్వగలిగితే పర్లేదు, లేదు అంటే కొంచెం అన్నా ఇచ్చుకోవడం నేర్చుకుంటే కనుక దేవుడు. ఏమండి దేవునికి యథార్థవంతులు అవడానికి మరి జక్కయ్య గారు ఏంటండి, ప్రభువా నా ఆస్తిలో సగం బేదలకు ఇస్తున్నాను, నేను ఎవరి యొద్ద నేను అన్యాయంగా తీసుకుంటే 4 అంతలు చెల్లిస్తాను. ఏమండి ఇంకేమన్నా ఉంటాయండి? ఇంకేమన్నా ఉంటాయా? మొత్తం అంతా అయిపోతాయి. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి చాలా జాగ్రత్త. ఎన్ని మైనస్లు ఉన్నాయో మనకు తెలియదు, అన్నీ ఒకే దెబ్బన పూడిపోయింది. ఎవరే? జక్కయ్య గారి కదా, అన్నీ ఒకేసారి తీర్చేసుకున్నాడు మొత్తం అంతా కూడా. ఇతడును అబ్రహాం కుమారుడే, అంటే దేవుని ఆత్మ ఎవరికైతే ఉంటుందో ఎలా నడుచుకోవాలో దేవుడు నడిపిస్తూ ఉంటారు. అలాగే ఒక 2 మాటలు మాత్రం చెప్పేసి మరి అంటే ఆయన వస్తే పాపం కోసం, నీతి కోసం, తీర్పు కోసం ఒప్పింపజేస్తారంట. లోకమును ఒప్పుకొని చేయను. లోకులు ఆయన్ని విశ్వాసముంచలేదు గనుక అప్పును కూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళి. ఏమండి యేసు ప్రభు వచ్చి సువార్త ప్రకటించారు, నాకులంటే వాళ్ళు వచ్చి సువార్త ప్రకటిస్తున్నారు. వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ఏమండి పాపం అంట. నేను మీ మధ్యకు రాకపోతే మీకు పాపం లేకపోవును, నేను వచ్చి బోధించాను కాబట్టి మీరు ఒప్పుకోకపోతే మీ పాపానికి మిస్సలేదు అంటాడు. ఈ ఏరియా ఉందనుకోండి, ఒక ఆశీర్వాదం వచ్చినట్టే, మందిరం కట్టి సువార్త ఉంది. వాళ్ళు నమ్ముకోకపోతే వాళ్ళ ఆశీర్వాదం ఏమో కానీ ఏమండి ఎక్కువ భరించాలి కదా. మీరు ఇక నన్ను చూడరు కనుక నీతిని గూర్చియు ఏంటంటే లోకాధికారి తీర్పు పొందాడంట. ఎవరు? సాతానికి ఏంటంటండి తీర్పు అయిపోయింది. వాడు కొంతకాలం మాత్రం భూమి మీద ఉంటాడు, ఆ తర్వాత నరకం ఎవరి కోసం సిద్ధం చేస్తుందండి? మనుషుల కోసమా? పాపుల కోసం కాదమ్మా, సాతాను కోసమే. మెయిన్ ఎవరి కోసమని? సాతాను కోసమే నరకాగ్ని. కానీ ఎవరైతే దేవుని మాట వినలేదో వాళ్ళ కోసం కాదది, సాతాను కోసమే. మెయిన్ సాతాను కోసం తీర్పు పొందాడు వాడు, వాడి కోసమే సిద్ధం చేశాడు. ఒకవేళ ఆ దేవుని మాట విననటువంటి వాళ్ళని అందుట్లో తోయడం అనమాట అండి. ఇంకా మీరు సహించలేరు, ఇప్పుడు చెప్తే వినలేరు. ఎప్పుడు? పరిశుద్ధాత్మని ఇంకా పొందలేదు కదా.
మీరు వెళ్ళి ఏమండి నేను చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఏమండి 40వ రోజు ఆరోహణం అయిపోయేటప్పుడు ఏమండి గలిలయ అక్కడ మరి కొండ ఏంటి గలిలయనా ఆ కొండ మీద ఆరోహణం అయ్యేటప్పుడు ఏమండి అప్పుడు చెప్తాడు, నా తండ్రి నా నామమును పంపబోయే ఆదరణకర్త మీ మీదకి వస్తారు కాబట్టి మీరు యెరూషలేములో నిలిచి ఉండండి. అంటే 10 రోజులు ఉంది అప్పటికి. ఒక్క రోజు కూడా ఇంటికి వెళ్ళలేదు వాళ్ళు. 120 మంది 10 రోజులు ఏకదాటి ప్రార్థన చేస్తే రేపొద్దుట లెక్క 50వ రోజు పరిశుద్ధాత్ముడు ఏమండి దిగి వచ్చినటువంటి పండుగ. అప్పుడు అందరూ సహించగలిగారు. అప్పుడు వరకు కూడా అప్పుడు చెప్పారనుకోండి, మిమ్మల్ని ఇలా చేస్తారంటే మేమైతే సహించలేం ప్రభా, ఒక దెబ్బ కొడితే పారిపోతాం. కానీ అప్పుడు ఎలా ఉంటారు? మీరు మనుషుల దగ్గరికి, అధిపతుల దగ్గరికి, అందరి దగ్గరికి తేబడతారు. నా నామం నిమిత్తం అందరి చేత ద్వేషింపబడతారు. నీ భార్య నిన్ను ద్వేషిస్తుంది, నీ తల్లిదండ్రులు నిన్ను ద్వేషిస్తారు. అందరూ కూడా ఏమండి అందరి చేత ద్వేషింపబడేటువంటి పరిస్థితి దేవుడు ఇస్తాడు. అదొక లెక్క అండి. లేకపోతే మనం ఈ లోకంలో మనుషుల కోసమే బ్రతుకుతాం. కాబట్టి అందరి చేత ద్వేషింపబడతారు. మరి మీరు అధిపతుల ఎదురుకు వెళ్ళినప్పుడు అక్కడ ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలని కంగారు పడుతూ ఉంటారు కదా. ఆ గడియలోనే పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహిస్తాడు. మరి ఏం మాట్లాడాలో నేర్పిస్తాడు. తర్వాత ఇంకా నేను చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరైతే సహించలేరు. కానీ మరలా ఆయన అనగా సత్యస్వరూపి అయినటువంటి దేవుని స్తోత్రం చెప్దాం. ఇప్పుడు మీరు నిలబడలేరు, కానీ దేవుని ఆత్మ ఉంటే ఏం చేస్తారు? మీరు ఇల్లు నిలబట్ల ప్రార్థనలో అనుకున్నాం అనుకోండి, ఒకవేళ వీళ్ళే పరిశుద్ధాత్మతో ఫుల్గా ఉంటే మొత్తం అందరూ ఆస్తులు అమ్మేసి ఇక్కడ పెట్టేసేస్తారేమో, నాకు తెలియదు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి నమ్మిన వారు ఎలా చేశారంటండి? తమ స్థిర ఆస్తులన్నీ అమ్మేసి మందిరం దగ్గర పెట్టేసి ఆది సంఘంలో కలిసి మీరు ఎక్కువ లేదు తక్కువ లేదు సమిష్టిగా ఉన్నారంటండి. ఏమండి అందరూ కూడా ఇంక ప్రార్థన చేయడం ఒకటే, చక్కగా భోజనం చేయడం, ప్రార్థనలో ఉంటాం. బాగుంటుందా బాగోదండి? అదేం బాగుంటుందండి? నా మొహం ఎలాగో అలాగా మూట కట్టుకొని దగ్గర పెట్టుకొని మూటను వెప్పదీస్తా ఏమండి కొంచెం ఖర్చు అవుతుంటే మళ్ళీ మూట కట్టుకొని లెక్క చూసుకుంటే ఎంత బాగుంటుందండి? అది బాగుంటుంది, ఇది బాగుంటుందా? ఏమండి ఒక్కసారి తీసుకొచ్చి అప్పచెప్పేశారండి అక్కడ ఉండి తింటమే. రోజు చక్కగా స్నానం చేయడం, మంచి బట్టలు వేసుకోవడం, ప్రార్థనలో కూర్చోవడం, అది బాగుంటుందా? ఇంటికాడ ఉండి వంట చేసుకొని అన్నీ చేసుకుంటే బాగుంటుందా? ఏది బాగుంటుందండి? భోజనం చేయడం, ప్రార్థనలో కూర్చోవడం, అంతే. ఏమండి 1,00,000 ఉన్నవాళ్ళు 1,00,000 ఇచ్చుకున్నారు, 10,000 ఉన్నవాళ్ళు ఇచ్చుకున్నారు, ఏమీ లేనోళ్ళు వచ్చి జాయిన్ అయిపోయారు. ఎంత బాగుంటుందండి? బాగుంటుందా బాగోదా? హాయిగా రోజు దేవుని సన్నిధిలోనే. లేదండి మరి మిగిలేది ఏమీ లేదు ఇందులో ఈ లోకంలో. కానీ మనుషులకి అర్థం కాదు, అంతే. ఆయన సత్యస్వరూపైనటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించును. ఏమండి నా వాటిలోని తీసుకొని నేనే మాటలు చెప్పాను. ప్రతిదీ వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, మోహం చూపొద్దు. ఏమండి ఇవన్నీ కూడా ఎవరు చెప్తారంట? ఎవరు చెప్తారు? మన ఆవిడ చెప్తే మనకు అర్థం కావు. పరిశుద్ధాత్ముడు చెప్తే ఎలా ఉంటుందండి? ఏమండి పక్కనున్న మనిషి చెప్తే మనం తప్పించుకోవచ్చు. మనం లోపల ఉన్న ఆత్మ చెప్తే మనకి ఎక్కడ ఉంటుందండి? ఆఫీస్లోకి వెళ్ళినా అదే మాట ఉంటుంది, అవునా కాదా? మనం ఎక్కడ కూర్చుని అన్నం తింటుంటే అదే మాట ఉంటుంది. పరిశుద్ధాత్ముడు చాలా మంచి బోధకుడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఒకవేళ నడవలేని పరిస్థితిలో ఉంటే మనం ఏమని ప్రార్థన చేయాలి? నడిపించయ్యా, మీ ఆత్మ కావాలయ్యా. ఈ లోకంలో అంటాడు యేసుప్రభువు వారు, అడగండి ఇస్తాను. మత్తయి 7:7 అందరికీ ఇష్టమే అన్నీ అడుక్కోవడానికి. ఆయన అంటాడు పరిశుద్ధాత్మను అడగండి, అడిగిన వారికి నిశ్చయముగా ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మను ఇచ్చిన తర్వాత నీకు ఎలా ఉంటుందంటే నీ జీవితంలో ఏమండి ఒకళ్ళు దేవుని నమ్ముకున్నారు, ప్రార్థన లాస్ట్ అండ్ ఫైనల్ ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఏమండి ఒక 2 అమ్మాయిలు ఏమండి పక్కనే ఉంటాయి చుట్టలు. ఏం చేస్తామండి? బాప్తిస్మం గారు రెడీగా ఉన్నవాళ్ళు ఏమండి అప్పుడే చుట్ట తాగి వచ్చి వర్క్ చేస్తుంటే ఏమన్నా వింటున్నారుగా వాక్యం. కానీ పరిశుద్ధాత్మ కావాలని ప్రార్థన చేస్తే వాసన కూడా గిట్టుబాటు అవుదాం. దేవుని స్తోత్రం చెప్దాం. వేరే అని కాదు, బాప్తిస్మం తీసుకొని కూడా కొనసాగిస్తే
వాళ్ళకి అలాగే ఉన్నాయి. ప్రభా వాటిని క్షమించు, నేను క్షమిస్తున్నానని చెప్పాను. వాడికి చనిపోయే ఇద్దరి దగ్గరికి వెళ్తే అలాగే ఉన్నాయి తలగడ దగ్గర. ఏమండి, పరిశుద్ధాత్ముడు మానకపోతే మానలేరు. అర్థమవుతుందండి? అంతేనా కదా? మేము ఇప్పుడు చిన్నప్పటి నుంచి మాకు రొయ్యలు కానీ ఇవన్నీ అలవాట్లు లేవండి. ఒక విషయం ఏంటి, ఎందుకని తినకూడదంటే తినరు అంతే, ఆ ఇళ్ళల్లోకి రావు అంతే. మాకు తినతగని ఏదన్నా అంటే సస్యం దరిదాపుల్లోకి మేము వెళ్ళం. ఎందుకని? దేవుని పరిశుద్ధాత్ముడు ఉంటే అది. అంతేగాని కాసేపు అంటే సంతోషంగా ఉండి పాటలు పాడటం తప్పేం కాదు. ఆయన మనలో ఉండి ఉత్సహించడం, సంతోషించడం మంచిదే. ఏమండి, భాషలతో ప్రార్థన చేయడం మంచిదే, వరాలు కలిగి ఉండటం మంచిదే. ఒక క్రమశిక్షణ కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి నువ్వేది చేయలేకపోతున్నావో దాన్ని, ఏమండి, కొంతమందికి ఏంటి బూతులు మాట్లాడే అలవాటు ఉంటుంది. బూతు మాట నేను చూశాను. ప్రార్థన ఎంత ప్రార్థన చేస్తారో, భక్తి పనులు అయిపోయారు. వాక్యాలు చెప్పండి చెప్తారు, ప్రతి మాటకి బూతు మాట జోడించాలి. ఏమండి, అది తప్పు కాదనిపిస్తూ ఉంటుంది. అది తప్పు కదా. కాబట్టి మనం బూతు మాటలు, మీరు మీ నోట బూతులైనను సరసోక్తులైనను. సరసోక్తులు అంటే ఏంటండి? సరసోక్తులు అంటే ఏంటి? సరసోక్తులు అంటే మీకు తెలుస్తూనే ఉంటుంది, మాకంటే ఎక్కువగా తెలుసు. మాకు చిన్నప్పటి నుంచి జోకులు కూడా ఉండవు మా ఇళ్ళలో. అమ్మో ఎడతో పెద్ద తలకాయ పూట అనేవాళ్ళు. మా చిన్నాన్నగారు ఇంటికి వెళ్తే ఏదైనా జోక్గా చెప్పారనుకోండి, పెద్ద సీరియస్ అయిపోయేవాళ్ళం. ఏమండి, అందరూ టేక్ ఈజీగా తీసుకుంటారు. అందుకోసం ఏంటి, సరసోక్తులు, సరదాగా మాటలు మాట్లాడకూడదు. చక్కగా పర్ఫెక్ట్గా ఉండాలి మీ దగ్గర. ఏమండి, అర్థమవుతుందండి? అంటే రకరకాల ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు. సరసోక్తులు అంటే ఏంటి? అవి ఇంకో రకం, ఏదో మరదలో బావో అనే మాట్లాడుతూ ఉంటారు, జోకులు వేస్తూ ఉంటారు. మామూలు మాట్లాడే మాటలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చేయదగిన విగ్రహ పూజలు, అపవిత్రములు, ఇవన్నీ కూడా చెప్తాడనమాట. ఏమండి, మనం చాలా బూతు మాట మాట్లాడితే మన నోరు అపవిత్రం అయిపోద్ది. వింటే ఏంటి, చెవులు అపవిత్రం అవుతాయి అంట. తిడుతున్నారంటండి, చూద్దామండి ఒకసారి. ఏమండి, మన పవిత్రమైన చెవులైతే కనుక నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే బూతి మాటలు వినలేవు. ఏమండి, బూతి మాటలు నువ్వు వినలేవు. చెడును చూద్దామని నిలబడ్డావు అంటే నీలో ఎవరున్నారు? సాతాను. గుర్తుపెట్టుకోండి. నువ్వు అమ్మో ఎంత బాధ పెడుతున్నారా, ఇదంతా నేను చూడలేను బాబోయ్ అంటే అది ఎవరున్నట్టు? దేవుడు అన్నట్టు. అర్థమవుతుందండి? మనకి ఇష్టం అవుతున్నాయి అన్నీ కూడా, చెడ్డ అన్నీ ఇష్టం అవుతున్నాయి అంటే మనం పరిశుద్ధాత్ముడు మనలో లేనట్టే. కాబట్టి పరిశుద్ధాత్ముడు రావాలి. పాపం కోసం, నీతి కోసం, తీర్పు కోసం ఒప్పింపజేసే పరిశుద్ధాత్ముడు నీకు వస్తే కనుక పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు చక్కగా ఏ బరువు ఉండదు నీకు, ఏ పాపపు బరువు ఉండదు. నువ్వు ఫ్రీగా దేవుని రాజ్యంలోకి వెళ్తావు, సంతోషంగా వెళతావు. ఈ పాపపు బరువు ఉంటే పరలోక రాజ్యం వెళ్ళలేం. కాబట్టి ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో ప్రతిరోజు కూడా మంచి ఫ్రెండ్ ఎవరు? పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయనకి ఎన్ని రకాల పేర్లు ఉన్నాయండి? పరిశుద్ధాత్ముడు అంటారు, ప్రభు ఆత్మ అంటారు. ఏమండి, తర్వాత ఆదరణకర్త అన్నారు, సత్యస్వరూపైన ఆత్మ, అభిషిక్తుడగా ఆత్మ, తర్వాత ఇంకేంటండి, సత్యస్వరూపైన ఆత్మ చెప్పుకున్నాం కదా. ఇవన్నీ ఎవరి పేర్లు? పరిశుద్ధాత్మ పేర్లు. ఆయన అంటే ఒక వ్యక్తి కానీ శరీరం లేదు ఆయనకి. ఏమంటే ఈ శరీరం కాదు, మహిమ శరీరం ఆయన. ఏమంటే నీళ్ళు ఉండడానికి ఉంటారు ఆయన. పరిశుద్ధాత్మ తెచ్చింది. ఏమంటే చాలామంది ఏమంటారు, దేవదూత వచ్చింది కాదండి, వ్యక్తే, అబ్బాయి లాంటిది. ఏమంటే పరిశుద్ధాత్మ దేవదూత వచ్చి వెళ్ళాడు అన్నట్టు, అమ్మాయి కాదు. అర్థమవుతుందండి? వాక్యంలో దేవదూత వచ్చింది, చెప్పింది అంటూ ఉంటారు కదా. మరి దేవదూతలు అతడు ఏమండి, యోహాను గారు ఇలా పాదాల మీద పడితే మరి ఏమంటారు, పేతురు గారు కూడా, భక్తులు ఎవరైనా సరే నన్ను పైకి లేపి నేను నీతో సహదాసుణ్ణి, యోహాను గారు ఎక్కువ మీకు ప్రకటన గ్రంథంలో దొరుకుతాయి. నీతో కూడా నేను సహదాసుణ్ణి అంటే అమ్మాయి అబ్బాయా? ఏమండి చెప్పండి. సహదాసుణ్ణి అంటే, సహుదాసురాల్ని అంటే అమ్మాయి అనుకోవచ్చు. కాబట్టి దేవదూతల్ని మగవాళ్ళ కిందే సంబోధించాలి మనం. ఆ తర్వాత పరిశుద్ధాత్ముణ్ణి ఎలా? రండి అని, ఆయన అని, వచ్చారు అని, అంతే, వచ్చింది. ఏమండి
గుర్తుపెట్టుకోండి. మరి రేపు పొద్దుట మరి సిద్ధంగా ఉండి, ప్రభావ మీరు లేకపోతే మేము పరలోక రాజ్యానికి తీర్పులోకి వెళ్ళినప్పుడు ఏంటండి నిలబడలేము. కాబట్టి మీరు కావాలి మాకు, మీరు రావాలి మాకు. మరి మీరు నా జీవితంలో లేకపోతే నేను ఎదుగుదలా లేదు నాకు. కాబట్టి మీరు నాకు కావాలి ప్రభా. మరి రేపొద్దునికి ఇప్పుడు నుంచే సిద్ధపడాలి. ఏమండి మీరు ఇంట్లో కూడా ప్రార్థన చేసుకునే కావాలి. ఏమండి ఏదో వచ్చామా అన్నట్టు కాదు, కానీ ప్రార్థన చేసుకొని సిద్ధంగా ఉండి మరి మనం ఏ పని చేయించాలన్నా పరిశుద్ధాత్ముడే. దేవుని స్తోత్రం చెప్తాం. యేసుప్రభు వారు మరి 40 దినాలు ఉపవాసం చేయడానికి, సాతాను చేత శోధింపబడ్డానికి పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోకి త్రోసుకొని పోయాడు. పరిశుద్ధాత్ముడే త్రోసుకెళ్ళాడు. నేను ఆ ఉపవాసం చేయించాలన్నా ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్ముడే. సైతానికి అప్పగించేవారు ఎవరు? పరిశుద్ధాత్ముడే. గెలిపించేవారు ఎవరు? గెలవకపోతే పరిశుద్ధాత్మకి ఒకవేళ గెలవకపోతే ఏంటండి అంటే శోధనలో నువ్వు నేర్చుకోకపోతే మాత్రం జయించలేవు, తర్వాత పాడైపోతాం. అందుకోసం అన్ని కష్టాలు కూడా నేర్పిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. అన్ని టేక్ ఈజీగా, ఈ లోకం అంతా వ్యర్థమని అర్థం చేస్తాడు, అన్ని నేర్పిస్తాడు. కాబట్టి మనం దేనికి కూడా మన మనసు నలిగిపోకుండా ఈ లోకం అంతా అశాశ్వతమని మనం చాలా సింపుల్గా వచ్చేలా నేర్పించుకుంటాడు. అంతేగాని ఈ లోకంలో ఏదన్నా పోతే నా దేవుని వదిలేస్తాను. ఏమండి ప్రొద్దుట ఏదో సాక్ష్యం విన్నాం. ఒక పిల్ల ఉన్నటువంటి యజమానురాల మీద, ఏమండి వాళ్ళు క్రిస్టియన్స్ అంటండి, ఆ అమ్మాయి యజమానురాలు తప్పు చేసిందని, వ్యభిచారి అని, ఏమండి ఇంకా యేసుప్రభు దేవుడు కాదని ఈ 2 తప్పులు చెప్పాలి అన్నారంటండి. ఆ అమ్మాయి చిన్నపిల్ల చెప్పాలి అంటే చెప్పనన్నాడు. ఏమండి చెప్పననేసి అంటే బాగా తనని చాలా కష్టపెట్టారండి. అయినా చెప్పనందండి. సింహాల దగ్గరికి తీసుకెళ్ళి సింహాల గుహలో పడేశారంట. పడేస్తే సింహాలు వచ్చి ఇలా కూర్చున్నాయి అంటాడు. దేవుని స్తోత్రం చెప్తాం. ఏమండి పరిశుద్ధాత్మతో నిండిన పాపం అక్కడ సింహాలు ఏం చేయలేదని చెప్పి ఒక ఇనప చేయిని కాల్ చేసి బాగా ఎర్రగా తీసుకొచ్చి ఏమండి కుర్చీలో కూర్చోబెట్టి ఆలిపోతా కేకలేస్తా ఉంటే ఒక దున్నపోతుని వదిలిపెట్టారు. అయినా కానీ అమ్మాయి అబద్ధం చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్తాం. అది పరిశుద్ధాత్మ శక్తి అండి. ఏమండి కాబట్టి మనం అంతటి వరకు రాగలమండి. ఇప్పుడైతే మీరు రాలేరు అంటాడు కదా, ఇప్పుడు రాలేదు, కానీ రేపు పొద్దునైతే వస్తాం. ఎవడే దేవుడు తీసుకెళ్తాడు తప్పకుండా. దేవుని స్తోత్రం చెప్తాం. అంతకాడికి మనల్ని ఏం చేస్తాడు? దేవుడు తీసుకొస్తాడు తప్పకుండా. మనం ఆయన ఆత్మను పొందుకుందాం. మరి రేపు పొద్దుట మీ అందరూ కూడా యేసు ప్రభు వస్తే, ఇప్పుడు మరి పరిశుద్ధాత్ముడు వస్తే ఏమండి మనలే అనాథులుగా విడిచిపెట్టను అంటాడు. ఏమండి ఆ తర్వాత ఏంటి? పాపం కోసం, నీతి కోసం, తీర్పు కోసం ఒప్పింపజేస్తారు. మనం ఎప్పుడు కూడా మనతో ఉండడానికి ఆయన ఇష్టపడతారు. యేసు ప్రభు చెప్పిన బోధలన్నీ మనం మర్చిపోతూ ఉంటాం, కానీ ఎప్పుడు ఆయన ఏం చేస్తారు? ఎత్తి చెప్తా ఉంటారు. మరి పరిశుద్ధాత్ముడు మరి పరలోక రాజ్యాన్ని మనల్ని నిలబెట్టారు. హేగే అనేటువంటి మరి ఎస్తేరు విషయంలో హేగే అనేటువంటి నపుంసకుడు ఉంటాడు అనమాట. కానీ హేగే ఎలా తయారు చేస్తే అలా ఒప్పుకుందంట. ఎవరు? ఎస్తేరు చక్కగా అందంగా అతనికి బాగా తెలుసు ఎలా తయారు చేయాలి. ఏమని చక్కగా తయారు చేస్తే ఇంకా ఎక్స్ట్రా కావాలని కానీ ఏమీ అడగలేదు. కానీ వెళ్ళగానే ఏమంటే రాజు దగ్గరికి వెళ్ళగానే నిలబడితే రాజుకి ఎలా ఉంది? ఆనందం కలిగింది. కాబట్టి ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఆయన మనం ఏం అడగక్కరా, ఆయన ఎలా చెప్తే అలా చేస్తే నిన్ను నిలబెట్టుకున్నాడు అంటే నువ్వు తీర్పులోకి ఏమి వచ్చేలా ఉండదు. పరిశుద్ధాత్మ కావాలండి. పరిశుద్ధాత్మ అంటే ఓన్లీ కేకలు పెట్టడమేనేమండి, ఏమండి భాషలేనేమోనండి, ఏమండి ఇంటికి వెళ్తే మరి ఇంకొక రకం అండి. అలా కాదండి. మనం ఎలా ఉండాలి? జీవితంలో ఎంత కష్టం వచ్చినా తాయెత్తులు కట్టించుకునే పరిస్థితి ఉండదు. ఏమండి వేరే దేవతల దగ్గర మంత్రాలు ఎంచుకొని ఏమండి రకరకాలు మంత్రం ఎంచుకుంటారంట, ప్రార్థన చేస్తారంట. ఏమండి పాస్టర్లు కూడా నేను ఎంతో ప్రార్థన చేస్తాను అంటారు. ఒకడు తీరా చూస్తే తప్పిపోయాను. చాలా జాగ్రత్త. మరణం వరకు నమ్మకంగా ఉండి నీకు జీవితం అంతా సేవ చేశారు. చివరి క్షణాల్లో వెళ్ళిపోయి తాయెత్తులు కట్టించేశారు. ఏమండి చివర అలా చనిపోయిన తర్వాత ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని ఆవిడ వస్తే ఆవిడ మనవరాలు చూసి అమ్మో అని కేకలు పెట్టి అమ్మమ్మ ఏంటి ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని దెయ్యంలా వస్తుంది. ఏమండి సేవకులు చాలా జాగ్రత్త. మనం సేవ చేస్తున్నాం అంటే అక్కడ నిలబడిపోతాం లేదో చూసుకోవాలి. మన ప్రాణం పోయినప్పటికీ కూడా మనం దేనికోసం? దేవుని కోసమే నిలబడాలి. అంతేగాని ఏదో వచ్చామా వెళ్ళామంటే మనం దేవుని సన్నిధిలో నిలబడలేమండి. కాబట్టి పరిశుద్ధాత్మ మాకు కావాలంటే చాలా ఈజీ ప్రయాణం. పరిశుద్ధాత్ముడు ఉంటే ఎలా ఉంటుంది?
ఎలా ఉంటుందండి? యేసు ప్రభులాగా ఈజీగానే సంతోషంగానే ఏమండి తన ముందు ఉన్నటువంటి ఆనందం కోసం ఈ యొక్క అవమానాన్ని నిర్లక్ష్యం చేశారు. మన గోల్ ఎక్కడ ఉంటుంది? పరలోకం మీద ఉంటుంది. ఇవన్నీ పట్టించుకోవాలన్నమాట అండి. కాబట్టి పరిశుద్ధాత్ముడు తప్పకుండా మనల్ని నడిపించుగాక. మీ ఆత్మ కావాలి ప్రభా. నేను ఇంతవరకు నడిచి ఒకవేళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, నాలో మిమ్మల్ని అణిచివేసి మిమ్మల్ని బాధ పెట్టాను, నన్ను క్షమించండి. ఈ రోజు నీకు అప్పగించుకుంటున్నా. ఈ రోజు నుంచి నా జీవితంలో ఏ పొరపాట్లు తప్పులు ఉండకూడదు. మీరు ఏ చెప్తారు చేయడానికి ఇష్టపడి నీ రాజ్యానికి నన్ను మరి వారసుదారుగా చేయండి. మరి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుతారు. అప్పుడు బూదిగంతాల వరకు కూడా ఏమంటే అపోస్తుల కార్యాలలోకి వస్తే అది రేపు పొద్దున చెప్పుకోవడానికి టైం అనుకున్నాను. ఇంకా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏంటంటే నీకు ఆగమన్నమాట. అందరికీ చెప్పాలనిపిస్తుంది సువార్త. నీ పనులు మానేయాలనిపిస్తుంది. వాళ్ళందరూ నరకానికి పోతారు అయ్యో అని. అది యేసుప్రభు మనసు. ఏమండి ఆ మనసు లేకుండా ఉంటే ఏమండి అదే కనుక నీ పరిశుద్ధాత్ముడు వచ్చాడు అనుకోండి, మా వాడి దగ్గర తిరిగి ఒకసారి సువార్త ప్రకటించవచ్చు. వాళ్ళు విన్నా వినకపోయినా చెప్పేసి వద్దాం. ఏమండి ఈ టైప్లో ఉంటాం. ఆడకి అలా దేవుడు ట్యూన్ చేస్తాడు, వాళ్ళని పరికించుకుంటాడు. నేను మరి నెక్స్ట్ నేర్చుకున్నప్పుడు ఎంతమందికి చెప్పాను, ఒక్కళ్ళ ఫెయిల్ అవ్వకుండా నమ్ముకునేవాడు. దేవుని స్తోత్రం లేదు. ఒకళ్ళు కూడా ఫెయిల్ అయ్యేవాడు కదండి. వచ్చిన వాళ్ళకి చెప్పామనుకోండి ప్రతి ఒక్కరు. మొన్న ఒక అమ్మాయి జస్ట్ ఓట్లు వేయడానికి వెళ్తే బుజ్జి అనుకుంటా ఉంది. అంటే వందనాలండి వందనాలంటే అమ్మాయి బాగా ప్రార్థన చేస్తాను. అమ్మాయి క్యారెక్టర్ కూడా లెస్గా ఉన్నప్పుడే నా దగ్గరికి వచ్చి ఇలాంటి పరిస్థితి అని చెప్పి ప్రార్థన చేయించుకునేది. ఇప్పుడు అమ్మ అసలు నువ్వు మెషిన్ కుట్టేటప్పుడు నన్ను గదిలోకి తీసుకెళ్ళి మరి ప్రార్థన చేసేదాన్ని కదా, అవన్నీ గుర్తుంటాయి. ఇప్పుడు మరి శాస్త్రి గారి సంఘానికి వెళ్తున్నాం. మా ముగ్గురు కూతుళ్ళు కూడా అందరూ విగ్రహాలు తీసేసి దేవుని నమ్ముకున్నారమ్మా. అసలు నువ్వు ఎప్పుడు గుర్తొస్తావరా అది ఇది అన్న. ఎందుకంటే ఆ రోజు నాకు స్వార్థ ప్రకటించి ఏమవుతాయండి? ఫలిస్తాయి అన్నీ కూడా. ఎప్పుడు కూడా నువ్వు చక్కగా చెప్పేదాన్ని ఆ టైంలో. కాబట్టి ఏంటంటే మన పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే ఏమవుతారు? మనం చెప్తే తప్పకుండా ప్రభా నాకు రోజు ఒక ఆత్మ ఇస్తారా అడగలండి. సంవత్సరానికి ఒక్కరు కూడా తీసుకురాలేము, లేకపోతే జీవితాంతం తీసుకురాలేదు. నాకు రోజు ఒక్క ఆత్మ అనగా ఒక వ్యక్తి అలా కావాలి. ఏమండి అవునా? ఇలా ఇప్పుడు కిరీటం దేవుడు ఇచ్చాడు అనుకోండి. ఏమండి పరలోకంలో నీతి కిరీటం ఉంటుందంట. అయిపోయిందండి, ఇంకా కంగారు పడకుండా అయిపోయింది. నీతి కిరీటం ఉంటుంది. ఏమండి నీతి కిరీటం ఇచ్చినప్పుడు ఎంతమందిని అయితే మీరు ఆత్మను సంపాదించారో ఇక్కడ అందరూ స్టార్లా వస్తారు. ఏమండి అర్థమవుతుందండి? మీరు ఎంతమందిని మార్చుకుంటారో ఒక్కళ్ళే తీసుకొచ్చారు అనుకోండి, ఒకటే ఉంటుంది. కొంతమంది ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఉన్నాయి అనుకోండి, ఎలా ఉంటుందండి? కొంతమంది కిరీటం అంతా ఉంది. అవి ఒక రకమైన కిరీటాలు అనమాట. అంటే పోలీస్కి ఒక ఏమండి నక్షత్రం ఉంటుంది. ఎస్ఐ గారికి ఎన్ని ఉంటాయి? 2 3 2 సిఐ గారికి 3. ఇలా చూడగానే సిఐ గారు అని అర్థం అవుద్ది, ఎస్ఐ గారు అని అర్థం అవుద్ది. కోట్ల అర్థం తీసుకొచ్చినాడు. గుర్తుపెట్టుకోండి నాకు మీ ఈ సంపాదనలన్నీ కూడా వదిలిపెట్టి పెట్టుకోవాలి. మనం బ్రతుకుతామో లేదో తెలియదు, కానీ నాకు ఆత్మల సంపాదన కావాలి. నన్ను బ్రతికించండి. ఒక భక్తుడు అన్నట నాకు రోజు ఆత్మలే ఉంటాయి, లేకపోతే నన్ను తీసేసుకోండి అన్నాడు. ఏమండి ఏం చేయాలి? మరి ఆత్మలు ఇవ్వండి అని ఇంట్లో కూర్చుంటే అవుతాడు. ప్రార్థన ఫస్ట్ చేయాలి, ఆ తర్వాత దేవుడు ఇస్తూ ఉంటాడు. తర్వాత మనం తీసుకెళ్తాడు. ఏదో ఫంక్షన్గా ఎక్కువ తీసుకెళ్ళినప్పుడు నువ్వు మాట్లాడడం జరుగుద్ది, అనుకోకుండా వెళ్ళడం జరుగుద్ది. ఏమండి చనిపోయేవాళ్ళు బ్రతుకుతారు. దేవుని స్తోత్రం చెప్తాం. నీ ప్రార్థన ద్వారా మొన్న ఆశీర్వాదం వచ్చాడు కదా, మామూలుగా జస్ట్ మొన్న తప్పకుండా ఇన్సూరెన్స్ రిలీజ్ చేయండి ప్రభా అనేసి ప్రార్థిస్తాను. సరుకులు కూడా కరెక్ట్గా ఉన్నాయి. నేను ఇంట్రెస్ట్ వేయాల్సి వచ్చి నాకు వేరే చేయాల్సి వచ్చి వేసి ఏమంటే అస్సలే వాటిని చూసుకొని మరి చాలా కష్టమైంది. సరుకులకు సరిపోతాయి లేదు. ఆ సరుకులో చూసి ఈ సరుకులో చూసి 2 ఒక దాంట్లో కొట్టుకొని ఏమండి సరుకులు తెప్పించుకోవడానికి వేసాను. ఇంకా లిస్ట్ కూడా పెట్టలేదు. అంతలోకి ఆశీర్వాదం ఫోన్ చేశాడు. అక్క ఏం చేస్తున్నారు అక్క, అది ఇది పర్మనెంట్ అక్క అన్నాడు. ఆ తర్వాత గుడ్ న్యూస్ అక్క అని మా అమ్మగారు ఇన్సూరెన్స్ అదే మొన్న ప్రార్థన చేశారు కాక అసలు ఈ ₹1,00,000 ఎక్కడి నుంచి వచ్చినాయా అని ఆలోచిస్తున్నాక ఇంట్లో ఇన్సూరెన్స్ అతను ఎల్ఐసి అతను ఫోన్ చేశాడు. అంతకు ముందు వాళ్ళు ఎంతమంది మా మాగారికి కట్టారు. ఎవరో మొన్న ఇస్రాయేల్ గారు అని చెప్పాడు కదా యాక్సిడెంట్, ఆడికి కట్టారు. ఆడు 2-3 సంవత్సరాలు కట్టారు, కానీ వాళ్ళకి పడలేదు. కానీ మాకు పండి అక్క అని చెప్పి రాత్రి వెంటనే దశంబాగు మీకు అక్క అని టక్మని పని కొట్టాడు. ఏమండి చాలా సంతోషంగా కొట్టాడు. అప్పుడు అనుకున్నాను నేను, నాకు మనుషులు అంటే ఏది ఇష్టం ఉండదు అనుకుంటాను, కానీ సంతోషం చేస్తే ఎలా ఉంటుంది నాకు. ఇప్పుడు మా ప్రార్థన ద్వారా వాడికి ₹1,00,000 వచ్చి ఏమండి వాడు 10,000 తీస్తే సంతోషమే. కాబట్టి ఏంటంటే తప్పకుండా మనం ప్రార్థన చేయడం ద్వారా చనిపోయే వాళ్ళు బ్రతుకుతారు. పరిశుద్ధాత్ముడు ఉంటే ఏమవుతారు?
చనిపోయేవాడు సహితం బ్రతుకుతారు. చిన్న రిక్వెస్ట్, చిన్న ప్రార్థన, మీరు ఏది అడిగినా నేను ఇస్తాను అంటాడు. ఎంత ఎప్పుడు పరిశుద్ధాత్మకి ఇష్టంగా ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరించడం, మరి మనకంటే యోగ్యులుగా ఎంచుకోవడం, ఒకళ్ళొకళ్ళు ప్రేమించడం, ఇవన్నీ కూడా ఎవరి లక్షణాలు అండి? పరిశుద్ధాత్మ లక్షణాలు. కరెక్ట్గా మరి బ్రతుకులాడదాం దేవుని. ఇంకా ఉన్నారనుకోండి ఆయన ఇంకా ఎక్కువగా నడుస్తాను ప్రభా, ఒకవేళ నా జీవితంలో ఇంకా నేను పరిశుద్ధాత్మకు లోబడలేదు ప్రభా, నాకు కావాలి ప్రభా, మీరు రావాలి నా హృదయంలో, మీరుంటే ఎంత సంతోషం, అది నేను అనుభవించాలి ప్రభా అని ప్రార్థన చేద్దాం, దీనంగా అడుగుదాం దేవుని. దేవుడు తప్పకుండా ఈరోజు మనకి ₹1,00,000 ఏం పనికిరావండి. మీ సమస్యలకి పరిష్కారం ఎవరు? పరిశుద్ధాత్ముడే. కాబట్టి అడుగుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించింది కాక.